తెలుగు సెలబ్రిటీస్ కి ఏ పెట్స్ ఉన్నాయి? మీరు ఏ తెలుగు సెలబ్రిటీస్ పెట్స్ ని ట్రీట్ చేస్తూ ఉంటారు? లయన్ క్లినిక్ వచ్చేసి సింహం మీ క్లినిక్ వచ్చిందా? అవును. అలౌడా అది? సింహానికి ప్లేట్ వేసాం మేము. ఎక్కడ? సో క్యాట్ కదా. కుక్కలు వాటంతరవే ఏ ట్రిగర్ లేకుండా కరవు లేదు. ఓన్లీ రోగ్ బిహేవియర్ కుక్కలు చాలా రేర్ గా ఉంటాయి. అవి ఆడ కుక్కలకి కరుస్తాయా మగ కుక్కలు? చార్మినార్ దగ్గర వెళ్ళి డాగ్ కి షేర్వాణి కుట్టించారు. టైలర్ నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, మేడం ఏ కుత్తాతో కాటానే కదా. ఒక ఫీమేల్ డాగ్ కి వాళ్ళు ఇది చెప్పించారు, గాగ్రా చోలి. ఎందుకని కుక్కల పేర్లు పిల్లల పేర్లు జిమ్మీ, బ్రౌనీ, బాక్సర్, సుబ్బలక్ష్మి ఉన్నారు. కుక్కలకి ఒక మాటలు వచ్చి ఉంటే వాళ్ళ ఓనర్స్ కి ఏం చెప్తాయి? అరే వెదవా అని పిలిచాడేమో. డాగ్స్ కూడా అలాంటి ఫీలింగ్ ఉంటుందా? ఓనర్స్ డెఫినెట్ గా. ఐఎమ్ షూర్ వాళ్ళ ఓనర్ చూసేసుకొని అరే వాళ్ళ ఓనర్ నా ఓనర్ కన్నా బాగున్నాడు కదా. మేబీ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని, అందమైన అమ్మాయిని చూసినా చాలా బాగుంది అనుకుంటారు. సేమ్ గోస్ విత్ అమ్మాయి చక్కగా ఉన్నాడు అనుకుంటారు. సో ఈ డాగ్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్ డాగ్ ఒక ఫీమేల్ డాగ్ ని చూస్తే వాట్ ఏ బిచ్ అనుకుంటుందా? ఫీమేల్ డాగ్ ని బిచ్చే కదా అంటారు. ఐ వాంటెడ్ టు ప్రూవ్ దట్ హిస్ నేబర్ డాగ్ ఓన్లీ కేమ్ అండ్ పూప్డ్ ఆన్ ద టెర్రస్. పూప్ తీసుకొచ్చాడు నాకు డిఎన్ఏ టెస్ట్ చేసి. వుడ్ యు ఆస్క్ యువర్ హ్యూమన్ డాక్టర్ టు ప్రూవ్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్? ఏమైంది ఈ కేసులో? ఏమైంది మరి? ఈరోజు మన వాడ్కాస్ట్ ఎపిసోడ్ గెస్ట్ డాక్టర్ లక్ష్మీ శ్రీనివాసన్ గారు, మూగజీవాల స్పెషలిస్ట్ అనమాట. ఎస్, షీజ్ అ వెటర్నేరియన్. షీజ్ అ ఫ్యాంటాస్టిక్ డాక్టర్ ఇన్ హైదరాబాద్. ఎపిసోడ్ చూడండి, చాలా నచ్చుద్ది మీకు. ఇంకోటి హైప్ చేయండి, లైక్ చేయండి. హలో డాక్టర్ లక్ష్మి. హాయ్, ఎలా ఉన్నారండి? వెరీ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ టు యువర్ స్టూడియో. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్. మీరు హైదరాబాద్లో ఎస్పెషలీ యువర్ వెటర్నేరియన్ అనొచ్చు, రైట్? వెటర్నేరియన్. మీకు చాలా సెలబ్ క్లింటెల్ ఉంది, ఆల్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్. నాకు తెలిసినంత లార్జ్ యానిమల్స్, స్మాల్ యానిమల్స్ కూడా. మీ ఎక్స్పీరియన్స్లో మీరు ట్రీట్మెంట్ చేసిన, అంటే మీకు ఎక్స్పీరియన్స్లో మంచి కేసెస్ ఏమైనా ఉంటే చెప్పండి మ్యామ్. మేడం ఎమర్జెన్సీ అంటే ఏది సరే ఎమర్జెన్సీకి డాక్టర్ తీసుకురావాలి, తెచ్చేసేయండి క్లినిక్కి. ఉన్నాను 24 hours. ఎలాగో మేము ఫస్ట్ 24 hour క్లినిక్ అనమాట ఇన్ ఏపీ తెలంగాణ. సో అండ్ దట్ టు బై లేడీ వెటనరియన్. సో ఐ గాట్ అన్ అవార్డ్ ఆల్సో ఫర్ దట్, బట్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఐ సెడ్ ఓకే క్లినిక్కి తెచ్చేసేయండి. లేదు ఇది అట్లాంటి ఎమర్జెన్సీ కాదు, మీరు విజిట్ చేయాలి అక్కడ. నేను ఎందుకు విజిట్ చేయాలంటే, లేదు మీరు ఇది టెస్టింగ్ చేస్తారా? నేను దేనికి టెస్టింగ్ చేయాలి? లేదు ఈ డాగ్ పూప్ చేసింది, దాన్ని టెస్ట్ చేస్తారా? అయితే డాగ్ పూప్ సరే, మేము ఫీకల్ టెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తాం వర్మ్స్ కోసం. నేను దేనికి టెస్ట్ చేయాలి? లేదు మీరు డిఎన్ఏ టెస్ట్ చేయాలి డాగ్కి. దానికి ఎందుకని? సో ఏంటంటే వాళ్ళు నేబర్స్ అనమాట. రోజు అది ఒకరికి రెండు హౌసెస్ షేరింగ్, 1 టెర్రస్ అండ్ 1 కాంపౌండ్ వాల్. రోజు ఈ నేబర్ హీస్ టు ఫైండ్ అక్కడ పూప్ ఇన్ హిస్ టెర్రస్. పక్కనింట్లో కుక్క ఉంది. సో పక్కనింట్లో 2-3 2-3 హౌసెస్ అదే 2-3 హౌసెస్. రోజు పోట్లాడే వాళ్ళు, మీ కుక్క నా ఇంట్లో వచ్చేసి పూప్ చేస్తుందని. సో దట్ మ్యాన్ సెడ్ ప్రూవ్ ఇట్ దట్ ఇట్ ఇస్ మై డాగ్. నేను వెళ్ళాలట. నేను ఆ డాగ్ ఇత్త పూపు తీసుకొచ్చాడు నాకు డిఎన్ఏ టెస్ట్ చేసి. నేను చెప్పి ఎక్కడ మీ మైండ్ ఎలా పనిచేస్తుందని. అఫ్ కోర్స్ సీసీటీవీ కెమెరా అప్పుడు ఇట్ వాజ్ నాట్ ఇన్ బోక్. ఐమ్ టాకింగ్ అబౌట్ 15 years ago. ఇప్పుడు కదా సీసీటీవీ కెమెరాస్ అవన్నీ, అప్పుడు లేవు కదా. అప్పుడు ఇట్ వాజ్ నాట్ సచ్ ఎ థింగ్. So I wanted to prove that his neighbor's dog only came and pooped on the terrace. And since I'm a veterinary, ఇప్పుడు వెటనరీస్ కి ఇలాగే ఉంటుంది జాబ్. ఎనీథింగ్ టు డూ విత్ అన్ యానిమల్ యు ఆర్ సపోజ్ టు డూ. సో ఇప్పుడు చూడండి, ఐ మీన్ వుడ్ యు ఆస్క్ యువర్ హ్యూమన్ డాక్టర్ టు ప్రూవ్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్? అంటే ఐ వాస్ ఏమైంది ఈ కేసులో? ఏమైంది మరి? సో ఐ సెడ్ see it is not that I can't take a actually I talked to CCMB lab. CCMBకి ఫోన్ చేశాను నేను, సెంటర్ ఫర్ సెల్యులర్ బయాలజీ. అడిగాను మీరు డిఎన్ఏ టెస్టింగ్ చేస్తారా అని. వాళ్ళు నవ్వి ఫస్ట్ టైం నాకు పూపు తెచ్చేసి డాగ్ ప్రూఫ్
అడుగుతున్నారు. బట్ అన్లెస్ దేర్ ఇస్ ఎ ఫార్మల్ కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్, వి కెనాట్ టేక్ ఇట్ ఇన్ ద ఫోరెన్సిక్ లెవెల్, యునో దట్ సార్ట్ ఆఫ్ థింగ్. సో అక్కడే ఫిజిల్ అయిపోయింది. పోలీస్ కంప్లైంట్ అవి ఇవి అంటే అక్కడే ఫిజిల్ అయిపోయింది లేకండి. బట్ టు ది వాట్ వి వెటనరీస్ యాజ్ వెటనరీస్ వాట్ వీఆర్ expected to do from surgeries of neurosurgeries to poop testing of dogs for DNA. I mean, Godavala dispute. So this I found very funny. I mean, what all people expect us to do అని. పెట్స్ వల్ల ఇలాంటి గొడవలు కూడా జరుగుతాయి మ్యామ్. చాలా గొడవలు జరుగుతాయండి. అదే మెయిన్ గా ఇది పూపు ఈ బిహేవియర్ మూలంగానే యూరినేట్ చేయడం, మా ఇంటి ముందు మా గేట్ ముందు ఇవే బేసిక్లీ. ఇంకో ఇన్సిడెంట్ చెప్పాలి మీకు. దిస్ ఈజ్ సంథింగ్ అప్పుడు గవర్నమెంట్ 91 అనమాట. ఐ వాజ్ అపాయింటెడ్ ఇన్ ద గవర్నమెంట్ అక్కడ సీతారాంబాగ్లో. హాట్ డే, అది చాలా వేడి. అండ్ అప్పుడే యాక్చువల్గా అప్పుడు చాలా యానిమల్స్ అంత ట్రెండ్ లేదు. కానీ ఇప్పుడు సీతారాంబాగ్ హాస్పిటల్ వాజ్ అది అక్కడ హాస్పిటల్ వాజ్ గవర్నమెంట్ హాస్పిటల్, సెంట్రల్ హాస్పిటల్ అనమాట. సో దూరం నుంచి దట్ పెద్ద కాంపౌండ్. సో అక్కడ నుంచి హాస్పిటల్ లోపల రావాలంటే వీధి, పెద్ద వీధి కనిపిస్తుంది అనమాట. సో ఒక లేడీ, ఓల్డ్ లేడీ చేతిలో ఒక పామరేనియన్ అండ్ ఇంకో చేతిలో ఫ్యాంటా బాటిల్ పెట్టుకొని మెల్లిగా వచ్చేది ఆమె. వచ్చేసి చాలా వేడి అప్పుడు, హాట్ సమ్మర్ డే. వచ్చేసి కూర్చుంది తను. సరే కూర్చున్న తర్వాత తను ఒక బౌల్ అడిగింది. సరే చేసేసి నీళ్ళలో బౌల్ తెచ్చేసి నీళ్ళు పారేసేసి ఫ్యాంటా బాటిల్ ఓపెన్ చేసి కుక్క కోసం పోసింది తను నీళ్ళు అడిగింది. దిస్ ఇస్ 1991. मेरा कुत्ता पानी नहीं पीता, सिर्फ फैंटा पीता. So this is eye opener for me. ఇంకోటి కూడా చూశాను, ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. ఫన్నీ ఏదో ఇన్సిడెంట్. మేము అప్పుడు సర్జరీలో మేము చేస్తున్నాం అనమాట. అప్పుడు బోయిగూడ హాస్పిటల్లో మాకు మాస్టర్స్ ఇన్ సర్జరీ ఇప్పుడు నేను. సో అప్పుడు ఆ కాలంలో చాలా ఈ కర్ఫ్యూస్ అవన్నీ వచ్చేవి చాలా 90s. సో అప్పుడు కర్ఫ్యూ టైం. కానీ మేమంతా ఎసెన్షియల్ సర్వీసెస్ మనం అయితే డెఫినెట్గా చేయాలి. సో మేము అప్పుడు బోయిగూడ హాస్పిటల్, మా కాలేజ్ హాస్పిటల్ అనమాట అప్పుడు. సో గేట్స్ అంతా క్లోజ్ ఉండే. కానీ ఒక పెద్ద కార్ ఏదో ఎమ్మెల్యే ఏదో పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కారు, పెద్ద అంబాసిడర్ కార్ పెట్టుకొని, వైట్ కార్ పెట్టుకొని కోపంగా తీయండి, గేట్ తీయండి, ఎమర్జెన్సీ ఉందని చెప్పేసి లోపల తెచ్చేసి డాగ్ని. అప్పుడు కూడా అది పామరేనియన్ చాలా ఫేమస్ అప్పుడు, బొచ్చు కుక్క, వైట్ కుక్క అని. పామరేనియన్, అల్సేషన్స్, జర్మన్ షెపర్డ్ అండ్ డోబర్మెన్స్. చిన్న కుక్కలో డాషెండ్ అనమాట. కానీ అవి డిసపియర్ అయ్యాయి కదా. అవును, ఆ రోజులో చిన్న కుక్క అంటే డాషెండ్, కాకస్ స్పానియల్ అప్పుడప్పుడు. కానీ ఇవే మూడుగా ఇవే ఉండేవి. అండ్ ఈ పామరేనియన్ చాలా ఫ్యాషనబుల్ వాళ్ళకి. సో అప్పుడు న్యూలీ మ్యారీడ్ పెద్ద దిస్ పర్సన్ ఒక డెఫినెట్గా పొలిటికల్ పర్సన్, వైట్ కుర్తా అవన్నీ పెట్టుకొని బిగ్ మ్యాన్. వన్ ప్యూని ఒక లేడీ వైఫ్ బాగా, ఐ మీన్ షీ వాజ్ క్వైట్ పెటిట్, చాలా కొద్దిగా నెమ్మదిగా. అండ్ బాగా ఏడుస్తుంటా లోపలికి వచ్చింది డాగ్ పట్టుకొని. డాగ్ చూస్తే బాగానే ఉంది, ఎమర్జెన్సీ అని చూస్తే కోపడుతున్నాడు, ఆల్మోస్ట్ వాళ్ళ వైఫ్ని హిట్ చేస్తున్నాడు ఆయన. సో ఏంటంటే ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయండి డాక్టర్ మాకు. సో అప్పుడు సరే ఓకే, ఎందుకు లేదు, ఇమ్మీడియట్గా ఎక్స్రే తీయండి. అప్పుడు డిజిటల్ ఎక్స్రే ఎంత లేదు కదా, మాకు కెమికల్ ఎక్స్రేనే. సో టైం పట్టేది. సో ఆయన 10-15 minutes. సో ఎక్స్రే తీస్తే చూస్తే కడుపులో అది గోల్డ్ మెటల్ ఆబ్జెక్ట్ కనిపించింది. మేబీ లైక్ అదే తాళిబొట్టు లాగా. సో హీ హిట్ హిజ్ వైఫ్ బాగా. అండ్ ఈ సైడ్ చూడు, చెప్పాను కదా నేను కుక్కని పడుకోబెట్టద్దు బెడ్లో, తాళిబొట్ట తినేసింది. యాక్చువల్గా ఈయన బయట తీసుకెళ్ళేటప్పుడు వాచ్మెన్ వెళ్ళేటప్పుడు మోషన్లో నల్ల ఇవి ఉంటాయి కదా, నల్ల పూసలు చూశాడు. సో ఆయన వాళ్ళ వైఫ్ని అడుగుతూ ఉన్నాడు, ఎక్కడ తాళిబొట్టు ఎక్కడ సో తనకి తెలుసు కుక్క తినేసిందని, తెలుసు, కానీ చెప్పలేదు తను. ఎందుకంటే వాళ్ళకి వైఫ్కి చాలా ఇష్టం డాగ్ అంటే, ఈయనకి అసలు ఇష్టం లేదు. సో పెట్టేసి నాకు తెలుసు కుక్క తినేసింది, దాస్తున్నావు అని చెప్పేసి ఇప్పుడే వెంటనే ఆపరేషన్ చేయండి డాగ్కి మాకు. ఎందుకు
లేదు అది 5 తోలాస్ గోల్డ్. అది కడుపులో ఉంటే ఒక క్షణం ఎక్కువ ఉంటే కరిగిపోతుంది అది. ఆయనకి వైఫ్ పైన ఇష్టం లేదు, బంగారం మీద ఇష్టం ఆయనకి. ఆ కూర్చోబెట్టేది ఇప్పుడు అప్పుడు డ్యూరింగ్ కర్ఫ్యూ టైంలో చూసేసి ఇమ్మీడియట్గా ద మూమెంట్ మేము అది తీసి ఇచ్చామో ఆయన తీసుకెళ్ళి గబగబా తీసుకెళ్ళి బయట ఎవడో ఆయన మార్వాడి ఎవరో ఉన్నారు అక్కడ వెళ్ళి వే కూడా చేసాం. మేమేదో కొట్టేసామా, డాగ్ ఏదో తెలియదు కరిగించింది అని. ఇట్లాంటి మనుషులు కూడా ఉన్నారు. సో దిస్ లేడీ లవ్ దట్ డాగ్ వెరీ మచ్. అఫ్ కోర్స్ సేఫ్ వాజ్ దేర్. తను షీ వాజ్ వరీడ్కి దీనికోసం కుక్కకి డేంజర్లో పెట్టాలని, ఆ కుక్కకి అనస్థీసియా చేసేసి ఆపరేషన్ చేయాలని తన వరి. ఈయన వరి ఏంటి, గోల్డ్ ఏదో కరిగిపోతుంది, ఆయన పెట్టిన గోల్డ్ తక్కువైపోతుంది. సేమ్ టైమ్ దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సేమ్ టైమ్ ఇన్సిడెంట్ వేర్ దిస్ ఓల్డ్ లేడీ కమ్స్ గివింగ్ ఫ్యాంటా టు దట్ డాగ్ అండ్ హర్ సెల్ఫ్ డ్రింకింగ్ వాటర్. కోల్డ్ ఫ్యాంటా డాగ్కి, తనకి నీళ్ళు అనమాట. అండ్ ఇక్కడ ఈయన చూడండి కాంట్రాస్ట్. This is a very funny about human behavior, very funny అండి. బట్ డాగ్ బిహేవియర్, యానిమల్ బిహేవియర్ ఒకటేలా ఉంటుంది మోస్ట్లీ, యూనో. కానీ కొన్ని విషయాల్లో మ్యామ్ ఎలాంటి ప్రొవొకేషన్ లేకుండా కూడా చాలామంది పిల్లలు ఎస్పెషలీ పెద్దవాళ్ళు కూడా కుక్కలు, వీధి కుక్కలు ఉంటే ఊరికే రాయి తీసుకొని కొడతారు అంతే. చాలా మ్యామ్ దిస్ ప్రాక్టీస్ ఈజ్ ర్యాంపెంట్ ఇన్ ఇండియా. మన తెలుగు స్టేట్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకని అట్లా చేస్తున్నాం మనం అంటే అది మనం ఎలా నేర్పించామో మన పిల్లలకి అదే కదా వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు మన పేరెంట్స్కి ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, యాజ్ కల్చరలీ ఎవరు కూడా కుక్కల్ని మనం కంపానియన్షిప్గా తీసుకోలేదు. వాళ్ళని ఒక మనం వాడుకున్నాం, వాటిని ప్రొటెక్షన్ కోసం వాడుకున్నాం. కానీ వాళ్ళ కంపానియన్షిప్ ఇప్పుడిప్పుడే వీఆర్ కంపానియన్షిప్లా వస్తుంది. సో మనం ఏదో భయాల్ని మన పిల్లలకి కూడా అదే భయం నేర్పిస్తాం కదా. సో దట్ ఈస్ ద సేమ్ థింగ్. మ్యామ్ ఇప్పుడు పెట్స్ వల్ల గొడవలు అయ్యి చూసాము, కానీ కొన్ని విషయాల్లో అండి పెట్స్కి ఎక్స్ట్రా కేరింగ్ చేసి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెడతారు, దే గో దట్ ఎక్స్ట్రా మైలింగ్ కొంచెం అతి చేస్తారు. అలాంటివి కూడా చూస్తుంటారా మీరు? చాలా చేస్తారండి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సో మేబీ 8-10 years ago, 8 years అప్పుడు 9 years ago ఒక గే కపుల్ 2 వచ్చారు, కాలిఫోర్నియా నుంచి వచ్చారు అనమాట వాళ్ళు ఇక్కడ. సో అప్పుడప్పుడు ఇది ఇక్కడ అంత మొత్తం ఇది మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవన్నీ ఇప్పుడు దట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు వాళ్ళు మంచి సాలరీడ్ పీపుల్ అనమాట. సో మా నేబర్స్గా వచ్చారు, క్లినిక్కి నేబర్సే. సో వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు అండ్ 2 males అనమాట. సో చాలా మంచి పీపుల్, వెరీ నైస్, చాలా వెరీ కేరింగ్ పీపుల్. బయటికి వెళ్ళేసి అన్ని వీధి కుక్కలకి ఫుడ్ ఇవ్వడం అలాంటివన్నీ. సో ఇంట్లో అక్కడ పప్పీస్ ఇచ్చింది. సో 2 మేల్ అండ్ ఫీమేల్ డాగ్ అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళు. సో అది ఒక 2 years తర్వాత వాళ్ళు మళ్ళీ దేవర్ గోయింగ్. బట్ వాళ్ళ దగ్గర ఆఫ్ కోర్స్ అప్పుడు గే మ్యారేజెస్ కూడా వర్ నాట్ లీగల్ ఆల్సో ఇన్ ది US అప్పుడు అట్ దట్ టైమ్. సో దే డింట్ హ్యావ్ ఆల్సో చిల్డ్రన్, సో దే డింట్ అడాప్ట్ ఆల్సో. సో ఇవే దీస్ డాగ్స్ వేర్ దర్ చిల్డ్రన్. సో మా కిడ్స్ ఇవే అని చెప్పేసి వాళ్ళకి మై గాడ్ వాళ్ళ వార్డ్రోబ్, వాళ్ళకి గుచ్చి ఇది చెప్పల్స్, గుచ్చి సూట్, రోజు ఫోటో, ఇది మా కుక్కకి ఇది తెచ్చాం స్టేటస్ అంటే అప్పుడు ఇన్స్టాగ్రామ్ అంత పెద్దగా లేక ఫేస్బుక్ పెట్టేసి కానీ చూపించేవాళ్ళు. అండ్ రోజు వాళ్ళు ఏం డ్రెస్ వేసుకుంటున్నారు, డాగ్ కూడా అదే. క్లినిక్కి తెచ్చేటప్పుడు సేమ్ మ్యాచింగ్ అనమాట అందరూ. సో ఐ యూస్ టు బి వెరీ సర్ప్రైజ్ ఎంత ఖర్చు పెడుతున్నారని. పెద్ద వార్డ్రోబ్, వాళ్ళకి ఎలక్ట్రానిక్ టైప్ ఆఫ్ వార్డ్రోబ్ ఇన్ సైడ్ ఫర్ దెమ్. సో ఎలాగో దే వర్ గోయింగ్ బ్యాక్ టు ది US. సో పెద్ద పోస్టర్ నాకు ఒకటి తెచ్చిచ్చారు. అది చూస్తే ఏం చేశారు వాళ్ళు, చార్మినార్ దగ్గర వెళ్ళి డాగ్కి షేర్వాణి కుట్టించారు. వాడు టైలర్ నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, మేడం ఏ కుత్తాతో కాట్టానే కదా. అయితే ఎవరు ఫోన్ చేస్తున్నారు, నేను నా ప్లేన్ ఎక్కువ బోల్రే అది ఏంటి ఏం జరుగుతుంది అంటే, లేదు ఈ షేర్వాణి కుట్టించడానికి వీడు నాకు ఫోన్, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా, ఐ మీన్ హిందీ రాదు, నాకు ఇంగ్లీష్లో చెప్పి నేను ఆ టైలర్కే చెప్పాలన్నమాట ఇది ఇలా మెజర్మెంట్ తీసుకోవాలని.
వాళ్ళకి. Okay. సో షేర్వానికి మెజర్మెంట్ వెటనరీనే, నేను కూడా అందులో నాకు పని అది. అండ్ ఈ కుక్క ఫీమేల్ డాగ్కి వాళ్ళు ఇది చెప్పించారు, ఏది గాగ్రా చోలీ అండ్ షేర్వాని చేసేసి మంచిగా ఫోటో. ఒకటి మేల్ ఫీమేల్ రెండు, ఒక ఫీమేల్ డాగ్ ఒక మేల్ డాగ్ ఓకే వాళ్ళకి అడాప్ట్ చేసింది. 2 డాగ్స్ కదా పప్పీస్. సో 2 years ఓల్డ్. అప్పుడు మంచిగా చార్మినార్ ముందర పోలీస్ స్టేషన్ యాక్చువల్లీ దగ్గర ఉంది కదా, పోలీస్ స్టేషన్లో వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు పర్మిషన్, నాకు ఆ బాల్కనీలో కూర్చోపెడితే చార్మినార్ వెనక బ్యాక్గ్రౌండ్ మంచిగా వస్తుందని. సో అక్కడ కూర్చోపెట్టేసి ఫోటో తిప్పి పెద్ద పోస్టర్ నాకు ఇచ్చిపోయారు వాళ్ళు, యూనో యాజ్ అ థ్యాంక్ యూ గిఫ్ట్. వీఆర్ టేకింగ్ ఇప్పుడు దే ఆర్ ఐ థింక్ స్టేయింగ్ ఆన్ ద ఏదో బీచ్ కాలిఫోర్నియాలో పెద్ద మయామి ఏదో ఐ డోంట్ నో బీచ్, ఫ్లోరిడా బీచ్, మయామి కాదు కాలిఫోర్నియాలో ఐ థింక్ ఇది బేవాచ్ బీచ్ ఏదో ఉంది కదా, దే ఆర్ ఆన్ దట్ బీచ్, మాలిబూ బీచ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్, వెరీ హైలీ ఇది సో హైలీ రిచ్ బీచ్ లో దే ఆర్ స్పెండింగ్ ద టైమ్ ఐ థింక్. సో లుక్ అట్ ది ఫేట్ ఆఫ్ అవర్ ఇండియన్ డాగ్స్. మనకి వీధిలో కుక్క లిటరలీ అది సీతాగీత స్టోరీ లాగా అది. లుక్ అట్ ది ఫేట్ ఆఫ్ ఇండియన్ డాగ్స్, లుక్ అట్ ది ఫేట్ ఆఫ్ ఇండియన్స్. మనుషులకే అంత లగ్జరీస్ ఉండవు కదా మ్యామ్ అక్కడ. కానీ దీస్ 2 dogs are very lucky అండి. దే వర్ బోర్న్ ఇన్ ద స్లమ్ డాగ్ బిలియనర్ అంటే ఇది. బట్ ఇలాంటి వాళ్ళు ఇంత అటాచ్మెంట్ పెట్టుకుంటే మ్యామ్ ఎలా? అవును, దట్ ఈస్ ద వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే ఈ అటాచ్మెంట్ గోస్ బియాండ్ మనకి వర్డ్స్ కన్నా పెద్ద ఇది. సో అండ్ అన్ఫార్చునేట్లీ షార్ట్ లైఫ్ స్పాన్. అదే. అండ్ మాకు ఛాలెంజ్ ఏంటంటే వెటనరియన్స్కి అంత ఎక్స్పెక్టేషన్ అనమాట. పీడియాట్రిక్స్ ఇప్పుడు ఈ డాగ్స్ ఎప్పుడు దే డోంట్ గ్రో మోర్ దెన్ అ చైల్డ్ లాగానే ఉంటుంది. కానీ జెరియాట్రిక్ ప్రాబ్లమ్స్ పీడియాట్రిక్స్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ డిజీజ్ చిన్న డాగ్లో వస్తాయి. ఇప్పుడు పీడియాట్రిక్ అంటే చిన్న సైజ్ కదా. సో ఈ బేబీ సైజ్ యానిమల్స్లో పెద్దవాళ్ళ డిజీజెస్ ట్రీట్ చేయాలి మేము. అండ్ వీళ్ళకి ఎలా ఉంటుంది ఎక్స్పెక్టేషన్ 15 years 12 years 15 years ఉంటాయి కదా అవి. సో వాళ్ళకి ఏమేమో ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఇంత అటాచ్మెంట్ ఉంటుంది. సో సైకలాజికలీ మాకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి టు డీల్ విత్ ద ఫ్యామిలీస్. యూనో ఇది అటాచ్మెంట్ అనే ఇట్ ఈస్ అది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్ అండి. బట్ అది ఒక బ్యూటీ అనుకోండి, బట్ ఇట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ us. మ్యామ్ ఇప్పుడు ఆ పెట్ని మనం లూజ్ అయితే మనకి యూనో దట్ గ్రీఫ్ విల్ బి దేర్. కానీ అదే ఓనర్ని పేరెంట్ని పెట్ లూజ్ అయితే పెట్ ఎలా ఫీల్ అవుతుంది? అంటే పెట్ లూజెస్ ఇట్స్ పేరెంట్ అనా? యా, యాక్చువల్లీ ఎంతో మనం నేర్చుకోవాలి పెట్స్ నుంచి. దేర్ లైఫ్ ఫిలాసఫీ ఈజ్ సో గుడ్. వాటికి దే డోంట్ ఫీల్ సారీ ఫర్ దెమ్సెల్స్ అండి. దే డోంట్ ఫీల్ సారీ ఫర్ దెమ్. సెల్ఫ్లెస్ బిహేవియర్గానే ఉంటుంది. దే ఆర్ హ్యాపీ ఇన్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఎక్స్టర్నల్ బిహేవియర్ ఏమి ఉండదు. దే ఆర్ హ్యాపీ. ఒక మిల్క్ రైస్ పెట్టండి, ఏదో మీరు 2000 rupees మీల్ పెట్టండి, వాళ్ళకి తెలియదు కదా డిఫరెన్స్. దే గివెన్ ద మీల్, ఐఎమ్ హ్యాపీ, దట్ సార్ట్ ఆఫ్ అ థింగ్. దే డోంట్ జడ్జ్ యూ, దే డోంట్ ఫీల్ సాడ్ ఫర్ దెమ్సెల్స్. సో దే టేక్ ఓవర్ అండి, దే టేక్ ఓవర్ ద డ్యూటీ. ఇప్పుడు దట్స్ వై నా దగ్గర 4-5 dogs ఉన్నాయి. 1 dog passes away, the other one takes over the duty of that thing. So automatically they take over. What if the owner passes away ani? And that's a very ఎన్నో స్టోరీస్ ఉన్నాయి కదా. They have been bereaved, they have not left their area and they've gone there and sat for days together. So that is the kind of the Japanese movie. Yes, no, they're human. There are anecdotes which are there. Why Japanese in India, with people it is there. So that is there. So I think it's a soul connection, that's all there is to it. కుక్కలు మాటలు వచ్చి ఉంటే వాళ్ళ ఓనర్స్కి ఏం చెప్తాయి? ఓనర్దా అరే వెదవా అని పెంచాడేమో, వద్దు చూసి నడవరా, నాకు తోకపైన తొక్కుతున్నావో, లేకపోతే అన్నీ నేను మీ బాబులా చూసుకుంటావు, కానీ నాకు ఎందుకు డైనింగ్ టేబుల్ పైన ఒక చైర్ పెట్టవు, నేను కూడా తినాలి, ప్లేట్ పెట్టాలి కదా, నా కోసం కూడా పెట్టడానికి 4 స్పూన్, నా కోసం వేరేగా ఫుడ్ ఎందుకు పెడతావు, అన్నీ ఒకటేలా చేస్తావు, పిల్లలా చూసుకుంటారు, ఫుడ్ మాత్రం వేరేగా ఎందుకు, యా వై ఐ యామ్ నాట్ ఆన్ ద డైనింగ్ టేబుల్. డాగ్స్ మనం చూస్తే కొన్ని చాలా ముద్దుగా ఉంటాయి, యూనో ఫర్ ఎక్కువ ఉన్నా సరే, డిఫరెంట్ బ్రీడ్స్. అదే సేమ్ ఆ లవ్లీ ఫీలింగ్ మనకి ఇండీస్ మనం స్ట్రే డాగ్స్ చూస్తే రాదు, ఎందుకంటే
దట్ ఈస్ హౌ వీఆర్ యూనో. డాగ్స్కి కూడా అలాంటి ఫీలింగ్ ఉంటుందా? ఓనర్స్ని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్స్ని చూస్తే వాళ్ళు ఓనర్ ఉన్నారు అనుకోండి, వీడికన్నా మా ఆవిడ ఓనర్ బాగున్నాడే పాసిబిలీ ఉంటుంది డెఫినెట్ గా. ఇన్ఫాక్ట్ డాగ్స్ కూడా ఐ నో చాలా డాగ్స్ దే లుక్ ఎట్ దెమ్సెల్స్ మిర్రర్ లో చూసుకుంటాయి అవి. దే లుక్ ఎట్ దెమ్సెల్స్ ఇన్ ద మిర్రర్. చాలా మంది ఫీమేల్ డాగ్స్ మేల్ డాగ్స్ చూసుకుని దే లుక్ ఎట్ దెమ్సెల్స్ అండ్ దే లైక్ టు లుక్ గుడ్ అనమాట. సో ఇలాగే ఐమ్ షూర్ వాళ్ళ ఓనర్ చూసేసుకొని అరే మా ఓనర్ వాళ్ళ ఓనర్ నా ఓనర్ కన్నా బాగున్నాడు కదా మేబీ అలా థాట్ కూడా వస్తాయేమో. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు బిహేవ్ లైక్ వీ హ్యావ్ టు బీ అదే మనకి డాగ్స్కి నచ్చినట్లు మనం కూడా ఉండాలి. ఇట్స్ ఇంపార్టెంట్ మేబీ. అట్ ద సేమ్ లైన్స్ మ్యామ్ చూడండి, ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ హ్యూమన్స్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని, అందమైన అమ్మాయిని చూస్తే చాలా బాగుంది అనుకుంటారు. సేమ్ గోస్ విత్ అమ్మాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూస్తే చక్కగా ఉన్నాడు అనుకుంటారు, క్వైట్ న్యాచురల్. సో ఈ డాగ్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్ డాగ్ ఒక ఫీమేల్ డాగ్ని చూస్తే వాట్ ఏ బిచ్ అనుకుంటుందా అని. సారీ, that's not it's absolutely not a swear word at all. Not a swear word. It is a female dog ని బిచ్చే కదా అంటాము కానీ బట్ బేసిక్ థింగ్ ఇస్ అండ్ వై ఇట్ ఈస్ బికమింగ్ ఇట్ కాంప్లిమెంట్ నవ్ డేస్. ఇట్ ఈస్ బికమింగ్ యువర్ బిచ్ అని చెప్పడం ఐ థింక్ నవ్ డేస్ ట్రెండ్ గా ఉంటే ఇట్స్ కాంప్లిమెంట్ ఐ సపోజ్ ఇన్ ద నవ్ డేస్ జనరేషన్. బట్ ఎస్ బ్యూటిఫుల్గా ఒక డాగ్ గోల్డెన్ రిట్రీవర్ ఐ కెన్ సీ. ఐ మీన్ సో నా దగ్గర ఒక జూలీ అని ఒక గోల్డెన్ రిట్రీవర్ ఉండేది. ఇట్ వాజ్ యాక్చువల్లీ పాపం షీ వాజ్ అబాండన్ ఆన్ ద స్ట్రీట్. ఎవరో ఇట్ వాజ్ తెచ్చేసి చాయ్ బండిలో దే వర్ గివింగ్ సంథింగ్ బికాస్ తను షీ వాజ్ లిటిల్ బిట్ ఫెరోషియస్, టీత్ చూపించేది. సో ప్రాబబ్లీ వీళ్ళు తిన్నప్పుడు తీసుకున్నారు, ఎవరో తీసుకుని దానికి చూసుకోలేక వాళ్ళు, దిస్ ఇస్ డ్యూరింగ్ కోవిడ్ టైం, సో వాళ్ళు అబాండన్ చేశారు. ఎవరో క్లయింట్ వచ్చి ఇచ్చేసారు. సో ఫీడ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా తయారైంది తను. సో లవ్లీ డాగ్, చాలా హెయిర్ అంతా లవ్లీ డాగ్. చూస్తే మాత్రం నా దగ్గర ఇంకో డాగ్ ఉంది, ఇంకో గోల్డెన్ రిట్రీవర్ ఉంది. సో తను ఓకే షీ ఈజ్ నాట్ సో బ్యూటిఫుల్ లుకింగ్. సో వాకింగ్ చేసేటప్పుడు ఆల్ ద డాగ్స్ వచ్చి బిహైండ్ జూలీ ఓన్లీ. ఐఎమ్ షూర్ దిస్ హ్యాపెన్స్. ఐఎమ్ షూర్ దట్ దిస్ ఇస్ ఆల్సో దేర్. యూనో వాళ్ళకి కూడా ఇది బ్యూటీ సైకాలజీ ఉంది. యూనో వెన్ ఐ సే సైకాలజీ మ్యామ్, కమింగ్ టు ద సైకియాట్రిక్, డాగ్స్ కి డిప్రెషన్, యాంగ్జైటీ అలాంటిది ఉంటుందా? ఆఫ్ కోర్స్ చాలా ఉంటుంది. సో యాంగ్జైటీ, డిప్రెషన్, సెపరేషన్ యాంగ్జైటీ, ఈ ఫోబియాస్ చాలా ఉంటాయి. ఎస్పెషలీ ఇంకా కోవిడ్లో పుట్టే డాగ్స్కి వేరే బయట చూడలేదు కదా, కోవిడ్ డాగ్స్కి ఒక సెపరేట్ సిండ్రోమ్ ఉంది అక్కడ. సో దే సోషలైజ్ లేదు, సోషల్ కాంటాక్ట్ లేదు. ఇప్పుడు పిల్లలు కోవిడ్ టైంలో 2 to 3 year old చిల్డ్రన్ వాళ్ళకి స్కూల్కి పెట్టలేదు. అది అప్పుడు ఇప్పుడు ఛాలెంజెస్ పేరెంట్స్ ఆర్ ఫేసింగ్. అప్పుడు కొద్దిగా 1-2 years ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఇప్పుడు స్కూల్కి పంపించడము. ఎందుకంటే 2 years ఫార్మేటివ్ ఇయర్స్లో స్కూల్లో పెట్టలేకపోయారు కదా, అలాగే డాగ్స్ని కూడా సోషలైజ్ చేసుకోలేకపోయారు. సో ఇలాంటి పేరెంట్స్, ఓనర్స్, నో ఐమ్ టాకింగ్ అబౌట్ పెట్ పేరెంట్స్. కోవిడ్లో చాలా మంది డాగ్స్ పెంచుకున్నారు కదా ఇంట్లో. సో కానీ అవి సోషల్ కాంటాక్ట్ ఎక్కడ లేదు. సో బయటికి వెళ్ళిపోతే భయం. ఇంకా పెట్ పేరెంట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది, ఇప్పుడు వర్క్ అవుట్ సైడ్ చేస్తే గోయింగ్ అవుట్ సైడ్ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతే యాంగ్జైటీ బిహేవియర్ వస్తుంది వాళ్ళకి, సెపరేషన్ యాంగ్జైటీ ఇట్లాంటి బిహేవియర్ అంతా వస్తుంది. సో బిహేవియరల్ ఇష్యూస్ ఆర్ క్వైట్ అ బిట్ ఫర్ దెమ్ మనలాగే. సో క్వైట్ అ బిట్. సో దానికి ఫాలో అప్ క్వశ్చన్ మ్యామ్, సూసైడల్ టెండెన్సీ ఉంటుందా యానిమల్స్కి? దట్ ఐ డోంట్ నో, బట్ ఇట్స్ జోక్ అండ్ నాట్ అ జోక్, ఇట్స్ అన్ ఇంటర్నల్ థింగ్. మనకి క్యాట్స్లో వీ హ్యావ్ గాట్ వాట్ ఇస్ కాల్డ్ హై రైజ్ సిండ్రోమ్. హై రైజ్ సిండ్రోమ్ క్యాట్స్ లో, బికాస్ టాల్ బిల్డింగ్స్ లో పడిపోతాయి. బికాస్ క్యాట్స్ డోంట్ నో దట్ దేర్ ఇన్ హైయర్ థింగ్ అండ్ యూజువల్ బర్డ్ చూస్తే పట్టుకోవడానికి చూస్తాయి. సో ఐ మీన్ ఇట్స్ an internal veterinary internal joke. Many of them, they come with the papam, they don't know they have fallen off 5 floors. So
సో we used to say, "Arey, this cat almost tried to commit suicide," and almost like that. It's like, falling from high-rise syndrome. But it's really sad. I mean, because ఏంటంటే వీళ్ళకి తెలీదు they are at such a high thing. But I have not so far seen a suicidal tendency. That I have not seen. Yes. ఇప్పుడు హ్యూమన్స్లో ఒక ట్రెండింగ్ హెల్త్ ఇష్యూ కదా మ్యామ్, ఇన్ఫర్టిలిటీ. హ్యూమన్స్లో Correct, you're right. స్ట్రెస్ మూలంగా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, Yes. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, yes, లైఫ్ స్టైల్ మూలంగా yes. అలాంటి ఇన్ఫర్టిలిటీ కేసెస్ కుక్కల్లో, అదర్ వేరే జంతువుల్లో కూడా చూస్తున్నాం. యాక్చువల్గా ఆపోజిట్ అనమాట. సో బేసిక్లీ ఇప్పుడు ఎవరు కుక్కల్ని ఇన్ఫాక్ట్ న్యూట్రల్ అండ్ క్యాస్ట్రేషన్ చేసేస్తున్నాం ముందే, ఎందుకంటే సోషలీ ఇట్ ఈస్ బెటర్ అని. ప్లస్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి జెనెటిక్ మన రీప్రొడక్టివ్ ఆర్గన్ రిలేటెడ్ డిజీజ్ రాకూడదని న్యూట్రల్ చేసేస్తున్నాం. సో పెద్దగా ఇన్ఫర్టిలిటీ గురించి స్టడీ ఇప్పుడు చేయలేదు, కానీ ఎస్, అది ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ట్రెండింగ్ డిజీజ్లా లేదు. బట్ ఎస్, అలా కాదు, మీ పేషెంట్స్ ఎవరైనా, అంటే సారీ మీ క్లయింట్స్ ఎవరైనా వాళ్ళ పెట్స్ని, కుక్కకి పిల్లలు పుట్టట్లేదు, లేదంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని తీసుకోవచ్చు. స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది మనకి, బికాస్ బ్రీడర్స్ ఉన్నారు కదా. సో వి విల్ అలా ఆఫ్ కోర్స్ డ్రగ్ ఇండ్యూస్ ఇన్ఫర్టిలిటీస్ ఉంటాయి, అండ్ డిజీజ్ ఇండ్యూస్ ఇన్ఫర్టిలిటీస్ ఉంటాయి. సో అవి వాటికి వీ హ్యావ్ గాట్, బికాస్ అది వెటనరీ గైనకాలజిస్ట్ అని చెప్పము వెటనరీలో, థిరియోజెనాలజిస్ట్ అని చెప్తాం. Genealogist. Okay, so that is the thing, because both andrology and gynecology and even obstetrics మనం అది 3 కలిపి చదవాల్సి వస్తుంది. సో అది థిరియోజెనాలజీ అంటాం దాన్ని. సో ద థిరియోజెనాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఆఫ్ కోర్స్ వుడ్ బి దేర్ ఫర్ దట్. పర్లేదు. ఇంకా అంటే యానిమల్స్, అంటే జంతువులు ఇంకా మనుషులంతా పాడైపోలేదు అనమాట, దే ఆర్ హెల్తీ, మంచి బేబీస్, హెల్తియర్. ఇంకా యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్తాను వాళ్ళకి స్పేస్ ఏజ్ ఫుడ్ అలా ఉంది. ఇప్పుడు మనకి ఇప్పుడు డాగ్ ఫుడ్ అంతా ఉంది కదా. సో ఇన్ని గ్రామ్స్ తింటే వెయిట్ లాస్ వచ్చేది. యాక్చువల్గా యూజువల్గా ఇది ట్రెండింగ్ జోక్ మా దగ్గర ఎలా ఉంటుందంటే, కుక్కలు మరీ ఓవర్ ఫీడింగ్ చేసేసుకొని తెచ్చేస్తారు, జనాలు ఒబీస్గా ఉంటాయి. యాక్చువల్గా వెస్టర్న్ వరల్డ్ ఏమనుకుంటుంది, మనం వీఆర్ పువర్ కంట్రీ, ఇంకా మన కుక్కలని స్టార్వింగ్. ఇంకా ముందు డాగ్ ఫుడ్ వచ్చే ముందు 25 years ముందు డాగ్ ఫుడ్ ఫస్ట్ బ్యాగ్ వి ఓన్లీ సోల్డ్ అనమాట అప్పుడు. సో డాగ్ ఫుడ్ అనే కాన్సెప్ట్ కూడా తెలియదు అప్పుడు మనం. సో వాళ్ళు ముందు వచ్చేటప్పుడు ఏంటి, యువర్ పువర్ కంట్రీ, వేర్ విల్ యువర్ డాగ్స్ మస్ట్ బి వెరీ పువర్ అండ్ వెరీ థిన్ అంటే చూస్తే ఇంత లావుగా ఉన్నాయి మా కుక్కలు. అయితే మాకు న్యూట్రిషన్, ఒబెసిటీ, ఫుడ్ వెయిట్ పుట్ ఆన్ కోసం కాదు, మాకు న్యూట్రిషన్ వెయిట్ లాస్ కోసం కావాలని చెప్పినా నేను. సో ఎనీవే, సో మాకు వెటనరీ బేస్డ్ డయట్స్ చాలా ఉంటాయి మాకు. సో మాకు ఇన్ఫ్యాక్ట్ హార్ట్ డిజీజ్కి ఒక డయట్ ఉంటుంది, కిడ్నీ డిజీజ్కి ఒక డయట్ ఉంటుంది. సో నేను ఎప్పుడు చెప్తాను, స్పేస్ ఏజ్ ఫుడ్లో ఉన్నారు వాళ్ళు. సో సైంటిఫిక్గా, బికాజ్ మనకి యాక్చువల్గా న్యూట్రిషన్ ఇన్ యానిమల్ న్యూట్రిషన్ ఆఫ్కో గైడ్ లైన్స్ అని ఉంది. ఇప్పుడే FSI అని వచ్చింది మనకి హ్యూమన్స్కి. యానిమల్స్కి ఆఫ్కో గైడ్ లైన్స్ ముందు నుంచే ఉంది. ఏది 15 years అగో అది స్ట్రిక్ట్గా న్యూట్రిషన్గా ఫాలో అవ్వాలి అది. సో ఇంత వైటమిన్ సి అంటే అంత వైటమిన్ సి దొరకాలి. ఇప్పుడు యాక్చువల్గా యూజువల్గా ఇప్పుడు ఇంటర్నెట్లో చూస్తే ఏదేదో ఫుడ్ అన్నీ చెప్తున్నారు. బిహైండ్ దట్ ఈస్ దట్ వెటనరియన్, ఈజ్ దట్ అ న్యూట్రిషనిస్ట్, ఈజ్ ఇట్ ఆఫ్కో అప్రూవ్డ్, ఇవి చూసుకోవాలి. కానీ సో ఈ డాగ్ ఫుడ్స్ అన్నీ ఆఫ్కో అప్రూవ్డ్ ఉండాలి. దట్ ఈస్ అ నార్మ్ దట్ హ్యాస్ బి ఫాలోడ్. సో ఇప్పుడు ఇన్ని జోక్ అనమాట, ఎప్పుడు కూడా వస్తే డాగ్ ఫుడ్ సరే ఒబెసిటీ ఫుడ్ పెట్టాలంటే ఇన్ని గ్రామ్స్ పెడితే ఇంత వెయిట్ లాస్ అవుతుంది ఇన్ని రోజుల్లో అంటే ఎప్పుడు కూడా మేడం మేము కూడా తినొచ్చా, ఇది మేము కూడా లాస్ అవ్వాలి, ఒక నార్మల్ జోక్ అనమాట. సో ఇది తింటే మాకు కూడా బాగుండేది కదా, డాగ్ ఆర్ లివింగ్ అ బెటర్ లైఫ్ దెన్ హ్యూమన్ బీయింగ్స్ అని ఒక జోక్ అనమాట. అది ఎప్పుడు కూడా అది ఇలా ఉంటుంది. అది కుక్కలు మనిషిని ఎందుకు కరుస్తాయి? ప్రొటెక్షన్ కోసం కరుస్తాయండి. సో వాళ్ళకి ఓన్లీ వే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కరవడమే ఒకటి మార్గం అనమాట. సో ఏ యానిమల్స్ ఒక యానిమల్ని వాళ్ళ టెరిటరీ కానీ ఒక ఏరియాని మనం దాటితే, బౌండరీ దాటితే ఎవరికి నచ్చదు కదా. సో హ్యూమన్స్లో ఒక బిహేవియర్ ఉంటుంది, యానిమల్ కుక్కకి బిహేవియర్, దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవడానికి కరవడమే దానికి బిహేవియర్. ప్రొటెక్షన్ అని కాదు, మామూలుగా ఇప్పుడు ఎన్నో వీడియోస్ కూడా చూస్తూ ఉంటాం, ఆఫెన్ అవుతూ ఉంటాయి సిటీస్లో, హైదరాబాద్లో జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు, మామూలుగా వెనకాల నుంచి వచ్చి కరుస్తాయి, పెద్దవాళ్ళని కూడా.
అవును. ఆ చిన్నవాళ్ళంటే ర్యాండమ్‌గా ఫాస్ట్‌గా మూవ్ అయితే దట్ లుకింగ్ లైక్ ఎ ప్రే అనమాట. హంటింగ్ బిహేవియర్. సో, సడెన్‌గా పరిగెడితే మనం కూడా ఎవరైనా పరిగెడితే సడెన్‌గా మనం వాళ్ళ అటెన్షన్ అక్కడ వెళ్ళి మనం కూడా వాళ్ళ వెనక పరిగెడతాం. ఏదో జరుగుతుందని అని చూసుకుంటాం కదా! సో, అది ఒక ఫైట్ అండ్ ఫ్లైట్ బిహేవియర్ అనమాట. సో, హంటింగ్ బిహేవియర్‌లో చిన్నపిల్లలు పరిగెడితే ఏదో మైండ్‌లో ట్రిగ్గర్ అయితది. ఇట్ ఈస్ పూర్వజంది అనమాట. దట్ ఈస్ జీన్స్‌లో ఉంటుందన్నమాట. ఇన్‌స్టింక్టివ్‌లీ హంట్ చేస్తాయన్నమాట. హంటింగ్ బిహేవియర్ అది. అలా కాకుండా కూడా నడుచుకుంటూ వెళ్ళే పిల్లల్ని కూడా కలుస్తాయిగా. నడుచుకుని అది వాళ్ళ టెరిటరీ బౌండరీని మనం అనుకోకుండా వాళ్ళ టెరిటరీ లోపల వచ్చేస్తే టెరిటరీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కలుస్తాయి. టెరిటరీ అంటే మేము వీధిలో ఉంటాయిగా. అవును. వీధి అంటే స్ట్రీట్ అనేది స్ట్రీట్ డాగ్స్ది మనది కూడా. అవును. అలా వెళ్తుంటే కరుస్తాయి. అంటే అవి మార్క్ చేసి పెట్టుకుంటాయి ఇది నా ఏరియా అని. ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక వెండర్ ఉన్నాడు. అది ఒక కార్ట్ పెట్టుకొని వెండర్ ఉన్నాడు. ఆయన దగ్గర వచ్చేసి స్కూటర్ పెట్టుకుంటే ఇది నా ఏరియా జరుగు అని చెప్పడం ఆయన. అదే ఓ బండి పెట్టుకుంటే బజ్జీలు అమ్ముకుంటా ఉంటే ఇది నాది అక్కడ మార్క్ చేసి పెట్టుందా లేదు కదా. ఓకే. సో అది కూడా ఇది నా ఏరియా, నేను ఇక్కడ ఉన్నాను, మీరు నా ఏరియా లోపల రావద్దు, వస్తే నేను యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అంతే. మీరు అంటుంది ఏంటంటే కుక్కలు వాటంతరవే ఏ ట్రిగ్గర్ లేకుండా కరవు. లేదు, కరవు అది అన్లెస్ కొన్ని రోగ్ బిహేవియర్ కుక్కలు చాలా రేర్గా ఉంటాయి. అవి రోగ్ బిహేవియర్ కుక్కలు వాటికి ఒక చేజింగ్ బికమ్స్ లైక్ అది ఒక ప్లే లాగా అయిపోతుంది, ఒక చేజింగ్ ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. మనకి హ్యూమన్స్లో కూడా అలా రోగ్ బిహేవియర్ ఉన్నాయి కదా. సో పీపుల్ ఆర్ మర్డరర్స్, పీపుల్ ఆర్ రేపిస్ట్, అది ఒక రోగ్ బిహేవియర్ కదా. మనుషులు కూడా ఉత్తమ పురుషులు సజ్జనులు ఉన్నారు కదా, అందరు ఉంటారు. సొసైటీలో మేక్స్ సొసైటీ అంటే ఏంటి, అందరూ ఒకలేలాగా ఉంటారు కదా. కుక్కలు కూడా అలాగ ఉంటాయి. సేమ్. సో అలాంటి కుక్కల్ని ఏం చేయాలి మరి? అంటే అది బిహేవియర్ ఎలాంటి బిహేవియర్ని చూడాలి మనం. అది ఒక్కొక్కసారి ఇప్పుడు ఫీమేల్ ఒకటి తన పప్పీస్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కరుస్తుంది అనమాట. మనకు తెలియదు పప్పీస్ ఎక్కడో దాక్కొని పెట్టుకుంటుంది. తను ఎలాగో స్ట్రీట్ కదా అది. సో ఎక్కడో దాక్కొని పెట్టుకుంటుంది. అది ఏం చేస్తుంది, ఒక థ్రెటనింగ్గా ఎవరో వస్తుందంటే అది కరవడానికి చూస్తుంది అది దగ్గర. సో థ్రెట్లా చూస్తే ఆ ఫీమేల్ కరవడానికి చూస్తుంది. ఒక మేల్ అనుకోండి, అది ఒక గార్బేజ్ బిన్నో కానీ దానికి ఫుడ్ కానీ అది షెల్టర్ ఏరియా అది దానికి ప్రొటెక్టివ్ ఏరియా. అది మనం అది వీధే, అది కూడా కానీ తనకి అది హోమ్, మన ఇల్లు. అది అక్కడ క్రాస్ చేస్తే అక్కడ కలవడానికి చూస్తుంది. సో ర్యాండమైజ్గా బిహేవియర్ చాలా రేర్గా ఉంటాయి. అవి ఒక ప్యాక్ బిహేవియర్, ఒకళ్ళని ఎక్కి మాకు ఇక్కడ కూడా ఇప్పుడు గ్యాంగ్ బిహేవియర్ ఉంటుంది కదా, మాబ్ బిహేవియర్ లాగా సేమ్ ఇది కూడా ఒక మాబ్ బిహేవియర్ లాగా కూడా తయారైతాయి. ప్యాక్ బిహేవియర్ లాగా తయారైతాయి. అంటే మామూలుగా ఎక్కువ ఆడకుక్కలకి వరుస్తాయా మగ కుక్కల? అదే సిచ్యువేషన్ బట్టి, ఎక్కువ తక్కువ అని కాదు. ఇప్పుడు మగ కుక్కలు వాళ్ళ టెరిటరీని ప్రొటెక్ట్ చేసుకుంటాయి, ఆడ కుక్కలు వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. సో సిచ్యువేషన్ బట్టి కరుస్తుంది అనమాట. మ్యామ్, ఇది చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. కుక్కలు మన బళ్ళని వెంబడిస్తాయి, కార్లని, బైక్స్ని. ఎందుకని? అది ఐ థింక్ ఇట్స్ లైక్ ఎ థ్రిల్ బిహేవియర్. వాళ్ళకి థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇట్స్ ఎ చేజ్. అవి యాక్చువల్గా ఇన్స్టింక్టివ్లీ దే విల్ చేజ్ ఎనీథింగ్, అది హంటింగ్. సో ఈ ఒకసారి చేజ్ చేసేసి మళ్ళీ దే ఫీల్ గుడ్. I think mostly out of thrill they do this. సడన్గా ఆల్మోస్ట్ దే విల్ బి వెయిటింగ్, ఏది ఒక 2-వీలర్ వస్తుందా దాన్ని ఎలా ఎంబడి నేను వెళ్ళిపోవచ్చని. సమ్ పీపుల్ లైక్ ద చేజ్. సో థ్రిల్ కోసం చేసుకుంటే అందరికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది మ్యామ్, ప్రతి ఒక్కరికి. అండ్ ఇట్ ఈస్ డేంజరస్ థింగ్ అండి ఫర్ పీపుల్. ఇట్ ఈస్ ఫర్ 2-వీలర్స్ ఇట్ ఈస్ ప్రిటీ డేంజరస్. పానిక్ అయిపోతారు. సో యాక్చువల్లీ యూజువలీ రూట్స్ ఎవరు నార్మల్గా రూట్ తీసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది, ఓ ఇక్కడ కుక్క వస్తుంది, మళ్ళీ మెల్లిగా వెళ్ళాలో వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి ఉంటుంది. కానీ సడన్గా కొత్త వాళ్ళకి చాలా డేంజర్ అనమాట. అది రాత్రిపూట ఏదో పాకెట్ నుంచి ఊ అని వచ్చేస్తుంది. అవును, అప్పుడు సడన్ గా చేస్తుంది వెనక. అది ఒక దాకా ఒక డిస్టెన్స్ దాకా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తుంది, వెయిటింగ్ ఫర్ ద సెకండ్ విక్టిమ్ అనమాట. సో ఇట్ ఇస్ ఐ థింక్ ఫర్ దెమ్ దే ఫైండ్ ఇట్ థ్రిల్లింగ్, ఏదో దట్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్. అంటే నేను ఆలోచించామని అంటే మ్యామ్, బిఫోర్ దిస్ ఇంటర్నెట్ ఎరా కుక్కలు ఎందుకు బైక్స్ ఎంత పరిగెడుతున్నాయి అంటే నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఓకే బైక్ని ఒక కుక్క ఒక యానిమల్ అని చూస్తుంది, ఇది అప్పుడప్పుడు ఇది మొరుక్కుంటూ వెళ్తుంది, దట్ ఇంజిన్ స్టార్ట్స్ లైక్ లేదు, బట్ దిస్ ఈస్ ఏ హార్మ్లెస్ యానిమల్.
అంతే. లేదంటే ఎప్పుడైనా ఆ కుక్కలను కొట్టేసి కానీ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి Yes, కదా, yes, చాలా. ఎస్పెషల్లీ హైవేస్లో కూడా. దెన్ దట్ ఆ డాగ్ ఏమనుకుంటుంది అంటే నిన్ను మంచోళ్ళు అనుకున్నాం కానీ మాతోనే ఉంటావు కానీ మమ్మల్ని చంపేసాం అందుకని పరిగెడుతుందని. డాగ్ సైకాలజీ ఆల్సో కుడ్ బి దేర్. వాళ్ళ బుర్రలో ఎక్కితే కానీ వాళ్ళకి తెలియదు కానీ ఇట్స్ గుడ్ థాట్. మ్యామ్ ఇంకో కామన్ సైటింగ్ డాగ్స్ ఫ్రీక్వెంట్గా కార్ టైర్స్ను బైక్ టైర్స్ మీద వీల్స్ మీద యూరినేట్ చేయడం చూస్తూ ఉంటాం, పీ చేస్తూ ఉంటాయి. అంటే మై అండర్స్టాండింగ్ ఇస్ ఆ మెటల్ స్మెల్ చూసి వాటికి ఏమైనా ట్రిగ్గర్ అయిద్దా లేదంటే ఈజ్ దర్ ఎనీ అదర్ రీజన్? అది ఓన్లీ మార్కింగ్ బిహేవియర్ అనమాట. ఇట్స్ ఎ కాలింగ్ కార్డ్, ఐఎమ్ హియర్. సో జస్ట్ నాట్ టైర్స్, ఎనీథింగ్ దట్ ఈస్ రూటెడ్ టు ద గ్రౌండ్ చేస్తాయి దిస్ ఇస్ మై ఏరియా అని. ఇట్ ఈస్ లైక్ యునో గివింగ్ దర్ విజిటింగ్ కార్డ్. కానీ అంటే కరెక్టే, అన్ని సర్ఫేసెస్ని మార్క్ చేస్తాం టెరిటరీ, కానీ టైర్స్ని ఎక్కువ చూశాను. అవి స్మెల్స్ క్యారీ చేస్తాయి కదా. ఇప్పుడు వేరే యాజ్ యూ సెడ్ వేరే డాగ్స్ కూడా అక్కడ దే మేట్ హ్యావ్ పీడ్ ఆన్ ద సేమ్ థింగ్. సో నార్మలీ దే విల్ పీ ఆన్ ఎనీథింగ్. అక్కడ వేరే డాగ్స్ పీ చేస్తే వాటిపైన డెఫినెట్గా మార్క్ చేస్తాయి. సో అలాగా నా క్లినిక్లో కూడా రిసెప్షన్ డెస్క్ బికేమ్ పీయింగ్ స్పాట్ ఫర్ ద డాగ్. రాగానే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కుక్క అక్కడ డెఫినెట్గా పీ చేసేది. ఆ వుడన్లో చేసి పెట్టాం అది. సో మనం ఏం చేసాం, నేను అల్యూమినియం హీట్ చేసేసాను దానిపైన. ఎందుకంటే వుడ్ అది స్టార్టెడ్ అబ్జార్బింగ్ ద యూరిన్ స్మెల్ అండ్ అది రాగానే ఇన్స్టింక్టివ్లీ అది డాగ్ రూటింగ్ బిహేవియర్ అంటారు దాన్ని. స్మెల్ చేసి రూట్ చేసి పీ స్మెల్ ఉంటే అక్కడ పోస్తుంది అనమాట. ఇట్ ఈస్ అ ఇన్స్టింక్ట్. సో అవి టు మార్క్ దర్ ఏరియా, మార్కింగ్ ఆఫ్ టెరిటరీ. మ్యామ్ చాలా మందిని చూస్తూ ఉంటాం, కుక్కల్ని డాగ్స్ లిక్ చేస్తూ ఉంటాయి, ముద్దు పెడతా ఉంటారు, ఆ సలైవ అంటుతూ ఉంటుంది. ఈజ్ దట్ హెల్తీ? నో ప్రాబ్లం దేర్. మనకి యాక్చువల్లీ నేనైతే అందరి పెట్స్కి ముందే ఎవ్రీడే బ్రషింగ్ చెప్తాను. బ్రష్ యువర్ డాగ్స్ టీత్ ఆన్ అ డైలీ బేసిస్. డెంటల్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. జస్ట్ లైక్ హ్యూమన్స్కి ఐ రెడ్ సమ్వేర్ దట్ డెంటల్ హైజీన్ బాగుంటే హార్ట్ హెల్త్ బాగుంటుంది అంట. హార్ట్ హెల్త్ బాగుంటుంది, 2 years ఆఫ్ లైఫ్ స్పాన్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి, మనకు కూడా అంతే కదా. సో డెంటల్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో రోజు బ్రష్ చేసేస్తే టీత్ని. డైలీ బ్రష్ చేపిస్తారా? రోజు వాడతారా? డాగ్ టూత్ పేస్ట్ ఉంటుంది కదా. డాగ్ టూత్ పేస్ట్, మిల్క్ ఫ్లేవర్డ్ టూత్ పేస్ట్ ఉంటుంది. మంచిగా చెప్తున్నాను కదా, డాగ్స్ లివ్ అ వెరీ బెటర్ లైఫ్ దెన్ అస్. స్ట్రాబెరీ ఫ్లేవర్డ్, మిల్క్ ఫ్లేవర్డ్ అండ్ దెన్ ఎడిబుల్ టూత్ పేస్ట్ ఉంటాయి. అంటే ఇంత గ్రూమింగ్ అంటే మ్యామ్, అంటే ఈ సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, కోల్డ్ క్రీమ్స్ ఉన్నాయి కదా. లిప్స్టిక్ దాకా లిప్స్ లేవు పెట్టడానికి, కానీ నెయిల్ పాలిష్ ఉంది వాళ్ళకి. మ్యామ్ లిప్స్ ఉంటాయి మ్యామ్ డాగ్స్కి? ఆ లిప్స్ ఉంటాయి కానీ దానికి లిప్స్టిక్ వేయలేము బికాజ్ ఆ షేప్ అలా ఉండదు. కానీ లిప్స్ కాదు, ఏంటంటే ఐస్, చెవులు, బొగ్గులు ఉండే అనుకుంటా, చీక్స్ ఉండవు అనుకుంటా ప్రామినెంట్. చీక్స్ అంత అదే చీక్ బోన్స్ సేమ్ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ దేర్. చీక్స్ ఆర్ దేర్, లిప్స్ ఉండవు. లిప్స్ ఉన్నాయి కదా, బ్లాక్ కలర్ గా కనిపిస్తాయి కదా. నాట్ ప్రామినెంట్ లైక్ హ్యూమన్స్ ఆర్ మనకి హౌ వి హావ్ యునో ద షేప్ ఆఫ్ ద లిప్ ఇస్ నాట్ సో నాట్ బిల్ట్ ఫర్ లిప్స్టిక్. కరెక్ట్. ఇక్కడ మ్యామ్ కుక్కలకి లిప్స్ పైన అక్రాస్ ద జాలీ అని అంటారా, స్కిన్ ఫోల్డ్ అనుకోండి, లిప్ ఫోల్డ్ అనుకోండి, సెరటెడ్ ఉంటుంది, ఒక రంపం లాగా ఇలా ఉంటుంది. కరెక్ట్. ఎందుకని? దట్ ఈస్ ఏ గుడ్ క్వశ్చన్ ఇన్ అనాటమీ పార్ట్ ఆఫ్ థింగ్స్. అది మామూలుగా స్ట్రైట్ ఉండొచ్చు, కానీ యానిమల్స్, చాలా యానిమల్స్ కూడా ఇలా ఉంటుంది. బేసిక్లీ వాట్ హ్యాపన్స్ ఇస్ స్ట్రెచ్ అవుతుంది అనమాట. సో అది ఇప్పుడు వెన్ యూఆర్ హోల్డింగ్, ఇప్పుడు జా ఓపెన్స్ అవుట్ మచ్ బిగర్. ఇప్పుడు దే ఆర్ మెంట్ టు క్యాచ్ బిగర్ థింగ్స్ అండ్ స్వాలో. గ్రిప్ ఉంటుంది అన్నమాట. గ్రిప్ అని కాదు, అది స్ట్రెచ్ అవుతుంది అనమాట. కొందరు డాగ్స్ని అంటే పెట్స్ని ఎలా ట్రీట్ చేస్తారంటే, ఓకే కొంచెం రఫ్ ట్రీట్మెంట్ అని కాదు, పెద్ద ట్రీట్మెంట్, దానికి టైం ఫుడ్ ఇస్తారు, దాన్ని ఇంటి బయటే కట్టేస్తారు, ఇంట్లోకి ఎక్కువ రానియరు, ఎంకరేజ్ చేయరు. ఇంకొంతమంది ఏంటంటే దెల్ కడిల్ దెమ్, ఓ చిచ్చి బుజ్జు చున్ను మును స్వీటీ హీటీ అలాంటివి ఉంటుంది కడిలింగ్. సో ఈ కరెక్టేనా ఇట్లా ఒక డాగ్తో ఇట్లా బిహేవ్ చేయడం? సో అందరికీ యాక్చువల్గా ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అది బేసిక్ థింగ్ ఇది, మనకి ఒక డిసిప్లిన్ అని ఒకటి ఉండాలి. అండ్ మనకి పిల్లలకి కూడా సో డాగ్స్ ఎలా అంటే దే ఆర్ స్టడీ వై ఈజ్ ఇట్ అటాచ్మెంట్ ఇస్ దేర్ విత్ ద పెట్స్ అండ్ డాగ్స్ ఎస్పెషలీ. మనకి పిల్లలతో చూస్తే ఎంత సెరటోనిన్, డోపమిన్
ఎక్కువైతుందో సెరటోనిన్ ఆల్ ద హ్యాపీ హార్మోన్స్ అదే అమౌంట్ డాగ్స్ మనకి ఇస్తాయి. సో అంత అటాచ్మెంట్ ఉంటుందన్నమాట మనకి. సో బేసిక్లీ ఆ అటాచ్మెంట్లోనే ఎక్కడో మనం డిసిప్లిన్ని లూజ్ చేస్తాం. మీరు 2 ఎక్స్ట్రీమ్స్ చెప్తున్నారు. ఒకటి అయితే నాన్ కేరింగ్, దాన్ని ఒకటి నాన్ పర్సన్ లాగా ట్రీట్ చేయడం, ఇక్కడ మోర్ దెన్ అ పర్సన్ లాగా ట్రీట్ చేయడం. అది బోత్ ఆర్ yes, you have to treat. I don't say you don't love your pet a lot. You love them in every way. కానీ అందరికీ డిసిప్లిన్ ఇప్పుడు స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్ లాగా ఉండకూడదు. మనకి హ్యూమన్స్లో కూడా అంతే కదా, మన పిల్లల్ని మనం స్పాయిల్ చేస్తాం, మనకి నో అని చెప్పలేక, మనం కాదలేక బ్యాడ్ బిహేవియర్ని ఎంకరేజ్ చేయకూడదు మనం. బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. మా కుక్కలు మా ఫ్యామిలీ అనమాట. సో మేము 4 5 of us, మనం 5 ఒకటే బెడ్లో పడుకుంటున్నాం. సో సో అది సరే, కానీ ఏదైనా బ్యాడ్ బిహేవియర్ ఉందనుకోండి, నేను డెఫినెట్గా నో అని చెప్తాను. ఏదైనా మనకి ఇప్పుడు టేబుల్ పైన ఏదైనా తీసేసుకుంది, తను యూనో మిస్బిహేవ్ చేసింది, డెఫినెట్గా నేను పనిష్ చేస్తాను తను. ఓకే మ్యామ్, అంటే ఏది బ్యాడ్ బిహేవియర్ అనొచ్చు, మనం ఎంతవరకు ప్రేమించాలి, ఎంతవరకు ఆ కడ్లింగ్ అనేది ఉండాలి, ఆ బౌండరీస్ ఎక్కడ వరకు ఉండాలి అది చెప్పండి. మొన్న కూడా యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ వచ్చింది అనమాట. సో అది ఆ డాగ్ ఎప్పుడు కూడా వాళ్ళ విమెన్ మెంబర్స్ని ఇంట్లోని కరవడానికి చూస్తుంది, మేల్ మెంబర్ని కరవదు. ఆడవాళ్ళని కరుస్తుంది, మగవాళ్ళని కరవదు, ఆడవాళ్ళని కరుస్తుంది. కానీ ఆడవాళ్ళే దానికి ఫుడ్ అంతా పెడుతున్నారు. మగవాళ్ళు వాళ్ళు పట్టించుకోవడం అంటే పెట్ చేస్తారు, కానీ వాళ్ళ గురించి ఆ కేరింగ్ దాని గురించి వాళ్ళు చూసుకోరు కదా వాళ్ళని, అదే ఒక కేర్ చేయడం కానీ చూసుకోరు. సో ఇక్కడ ఏమవుతుందంటే గ్రాంటెడ్గా ఇట్ ఈస్ టేకింగ్, దట్ డాగ్ ఈజ్ టేకింగ్ వీళ్ళని గ్రాంటెడ్. వీళ్ళు కూడా ఆ బ్యాడ్ బిహేవియర్ని ఎంకరేజ్ చేస్తున్నారు, పర్వాలేదు పాపం అని. ఇక్కడైతే వాళ్ళు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండేసి, లేదు అంటే అంత అటాచ్మెంట్ లేక వాళ్ళు బ్యాడ్ బిహేవియర్ని ఇది చేస్తున్నారు వాళ్ళు. సో ఇది డిసిప్లిన్ అవుతుంది అక్కడ. సో ఇక్కడ మనం ప్రేమతో ఇండిసిప్లిన్ చేయకూడదు. సో మనం ఎక్కడ కూడా ఏదైనా రాంగ్ బిహేవియరే, వెదర్ ఇట్ అది కుక్కనో మనిషియో, రాంగ్ ఈజ్ రాంగ్. మనకి సోషల్గా నార్మ్కి అగెన్స్ట్గా పోతే ఇట్ ఈస్ రాంగ్ బిహేవియర్. సో దాన్ని ఎలాగో మనం రిప్రిమెంట్ చేయాలి, లేకపోతే మనం కన్ఫ్యూజ్ చేయకూడదు మన డాగ్స్ని. సో చాలామంది కన్ఫ్యూజ్ చేస్తారు. ఇప్పుడు చిన్న పాపలా చూసుకుంటారు, తర్వాత ఇంట్లో లేడీ ప్రెగ్నెంట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, కుక్కని ట్రై చేసి బయట పెట్టేస్తారు. అది వాళ్ళు ఏదో మూఢనమ్మకాలు అనమాట. ఆ కుక్క నోట్లో హెయిర్ వెళ్తే దానికి ఏదో అవుతుంది. సో ఇట్లాంటివన్నీ స్టార్క్ బిహేవియర్ చేయకూడదు అండ్ ఇట్స్ కన్ఫ్యూజింగ్ ద పెట్ కదా. ఇప్పుడు దాన్నే ఒక బేబీలా చూసుకొని దాని తర్వాత హ్యూమన్ బేబీ వస్తే ఎంతో ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ దిస్ హ్యాపెనింగ్. సో కొద్దిగా దే హ్యాస్ టు బీ ద బౌండరీస్ ప్లేస్డ్. ఇప్పుడు సరే యూ డోంట్ వాంట్ ద పెట్, యూ హ్యావ్ ప్లాన్డ్ బేబీ, సరే ఇంట్లో బేబీ వస్తుంది కుక్క. సో దీస్ ఏరియాస్ యూ డోంట్ వాంట్ ఫర్ ఓన్ హైజీనిక్గా చెప్పను, బికాజ్ డాగ్స్ దే హ్యావ్ ప్రూవన్. ఇప్పుడు పిల్లలకి చిన్నపిల్లలు బేబీస్, మా పిల్లలు కుక్కలు ఇద్దరు ఒకటేలాగా నేను పెంచాను. వాళ్ళకి ఇమ్యూనిటీ, ఒక ఇటాలియన్ సైన్స్లో దే వాజ్ అ పేపర్, చిన్నపిల్లలు బేబీస్ డాగ్స్తో పాటు పెరిగితే వాళ్ళ ఇమ్యూనిటీ ప్లస్ సోషల్ బిహేవియర్, కంపాషనేట్ బిహేవియర్ పెరుగుతుందని, ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలర్జీస్ తగ్గుతున్నాయని. సో మనం ఏంటంటే ఇప్పుడు కుక్కలు ఏదో హైజీనిక్ పర్పస్ కోసం దూరంగా పెడతారు. సో ఈ స్టాక్ డిఫరెన్సెస్ ఇన్ బిహేవియర్ ఉండకూడదు. సో ఈ ప్లేస్ ఇస్ యువర్స్. మనం కూడా అంతే కదా, మనకి డైనింగ్ ఏరియా వేరే, సిట్టింగ్ ఏరియా వేరే. సో అట్లా బౌండరీస్ మనం క్రియేట్ చేసేసి కన్ఫ్యూజన్ చేయకూడదు వాళ్ళకి. సో ఇది ఐ హ్యావ్ సీన్ అ లాట్ సడన్ బిహేవియర్ ఇన్ పీపుల్ చేంజెస్, అది అవ్వకూడదు. అది దట్ ఈస్ క్రూయల్ టు యానిమల్స్. సో ఇంకో స్టోరీ అండి అది. సో డ్యూరింగ్ అదే చాలా టైప్స్ ఆఫ్ యానిమల్స్ ట్రీట్ చేశాను నేను. అందులో యాక్చువల్గా నాకు చాలా ఎక్సైటింగ్గా ఇంకా సాటిస్ఫాక్షన్ ఎక్కువ వచ్చేదంటే నాగపంచమి టైంలో. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ నాగపంచమిలో అందరికీ తెలియాల్సి ఉంది, అది స్నేక్స్, అది పాములు పాలు తాగవు. మనకి నార్మల్ పర్సెప్షన్ అది పాములు తాగుతాయని. యాక్చువల్గా వాటికి జనాలు ఫారెస్ట్ అడవిలో వెళ్ళి పాములు తీసుకొని వచ్చేసి
అది వాటికి నీళ్ళు ఫుడ్ ఇవ్వకుండా మొత్తం దాన్ని స్టార్వింగ్లో పెట్టేస్తారు 3. సో ఆ టైంలో ఏదైనా ఇస్తే తాగేస్తుంది అనమాట. సో నాగపంచమి టైంలో ముందు తీసుకునే వచ్చేవాళ్ళు, బుట్టలో పెట్టేసి పాలు తాగుతుందని పోసేస్తే తాగేది. యాక్చువల్గా పాలు దానికి న్యాచురల్ ఫుడే కాదు. అది న్యాచురల్ ఫుడ్ ఏంటి, ర్యాటో కానీ ఒక స్మాల్ చికెనో లేకపోతే ఒక ఎగ్గో అట్లాంటి న్యాచురల్ ఫుడ్ అనమాట. సో అది దానికి ఇరిటేట్ చేసేది. రెండోది అవి వాటికి నోరు నుంచి ఫ్యాంగ్స్ అన్ని తీసేసి పాయిజన్ కాకుండా కూరలు తీసేస్తారు. సో అది ఫ్యాంగ్స్ ఏంటి, ఫ్యాంగ్స్ పాయిజన్ మనకి, కానీ దానికి సలైవా. ఆ ఫ్యాంగ్స్ లేకపోతే అది ఎలా డైజెస్ట్ అవుతుంది, దానికి కడుపులో డైజెస్టివ్ జ్యూస్ ఉండదు, ఫ్యాంగ్లోనే డైజెషన్ జ్యూస్ ఉంటుంది అనమాట. అది ఫ్యాంగ్ని అది కొరికేసి అది డైజెస్టివ్ జ్యూసెస్ యానిమల్లో పెట్టేసి సెమీ డైజెస్ట్ చేసి తాగేస్తుంది అనమాట. సో అదే దానికి మెకానిజం. సో ఆ ఫ్యాంగ్స్ అన్ని తీసేస్తే మాత్రం దానికి లైఫే ఉండదు, అది ఫుడ్డే తీసుకోలేదు అది. సో కొన్ని హాఫ్ బ్రోకన్ ఫ్యాంగ్స్ తీసేసి అట్లాంటివన్నీ చేస్తే మేము దానికి మౌత్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చేది. ఆ ఫ్యాంగ్స్ ఆ పాయిజన్ దానికి యాంటీసెప్టిక్ అనమాట నోట్లోకి. సో అది తీసేస్తే మొత్తం ఇంజరీస్ ప్లస్ నోట్లో అంతా ఈ పెయిన్ఫుల్గా ఉండి అది మొత్తం అల్సర్స్ అంతా వచ్చేది. సో మేము దానికి ట్రీట్ చేసేసి ఫ్లూయిడ్స్ అన్నీ ఇచ్చేసి మేబీ ఐ థింక్ ఒకసారి అయితే 30-40 స్నేక్స్ కూడా ఒకసారి మేము ట్రీట్ చేసాం ఒక రోజుల్లో. సో 40 పౌండ్లు ట్రీట్ చేసాం. ఎస్ 40. ఎక్కడి నుంచి వచ్చాయి మరి? అదే ఇవే మనకి మన నాగపంచమిలో మనం యాక్చువల్లీ పిఎఫ్ఏ ద్వారా మన రెస్క్యూ చేసేసి తెచ్చేసి దాని తర్వాత చాలా స్నేక్స్ చచ్చిపోయాయి. అది ఎందుకంటే ఈ స్టార్వేషన్, కొన్ని స్నేక్స్ బతికాయి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది మాకు. మనం యాక్చువల్లీ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర మనకి అది పర్మిషన్ చేసేసుకొని మళ్ళీ మేము ఫారెస్ట్ రిలీజ్ చేసేటప్పుడు ఇట్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్ అనమాట. దట్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సాటిస్ఫైయింగ్. అన్ని కోబ్రాస్ అండి, అన్ని కోబ్రాస్. సో మనం యాక్చువల్గా మనం బియాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మన కళ్ళ ముందున కానీ కొద్దిగా బియాండ్గా మనం థింక్ చేయాలి. యానిమల్ మన కోసం ఎంత మనం కష్టపడుతుంది అది యానిమల్. మనం దాన్ని బియాండ్ దట్ థింక్ చేయం కదా అది. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు కూడా నాగుల పంచమి రోజు ఇట్స్ అ బిగ్ ఫెస్టివల్, చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఏదో పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తూ ఉంటారు. పుట్ట దగ్గర పర్వాలేదు, ఎందుకంటే పుట్టలో పాము ఉందా లేదని తెలియదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ముందు రోజుల్లో అవి బుట్టలో తీసుకొచ్చేవాళ్ళు ఇంట్లో. అది ఇప్పుడు ఊర్లో ఇప్పుడు చేసుకుంటారేమో తెలియదు నాకు. సిటీలో అయితే నేను ఈ మధ్య చూడలేదు, కానీ ముందు అయితే 10-15 years ago చాలా అయ్యేది ఇది. సో మేము అది చేసాము. అలాగే ఇంకో పాము ఇన్సిడెంట్ ఏంటంటే మా ఫ్రెండ్ రాజు అని, అఫ్కోర్స్ నో మోర్, హీఈస్ ఎ వెరీ వండర్ఫుల్ పర్సన్ ఉండేవాడు. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ అని. ఇప్పుడు అందరికీ పావులు అంటే భయం. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ ఇప్పుడు కూడా ఉంది సొసైటీస్ చాలా. హీ ఎస్టాబ్లిష్ దట్ అనమాట అప్పుడు 30 years ago అప్పుడు. సో రోజు హీ టు హ్యావ్ మన గ్లూకోజ్ అప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక చోటు వీ హెడ్ గివ్ వాళ్ళకి స్పేస్ కూడా ఇచ్చామన్నమాట. సో అక్వేరియంస్లో రెస్క్యూ చేసేసి పావులు పెట్టేవాడు. సో చాలా బాగా టు హ్యాండిల్ స్నేక్స్, చాలా పట్టుకొని వైల్డ్లో రిలీజ్ చేసేవాడు. ఎందుకంటే పావులు చూస్తే కొట్టేసి చంపేసేవాళ్ళు కదా. సో యాక్చువల్గా సిటీ వైల్డ్ టెరిటరీలో ఎక్స్పాండ్ అవుతుంది. యాక్చువల్లీ పావుల టెరిటరీలో మనం ఎక్స్పాండ్ అవుతున్నాం, మనం పావులన్నీ తీసేస్తున్నాము. సో అప్పుడు పావులు వస్తే మనకి మనుషులకి ఎవరో భయమే. సో వాళ్ళు కొట్టే ముందు ఫోన్ చేసేవాళ్ళు, ఆయన వెళ్ళి తీసుకుని వచ్చేవాడు. సో అలాగే యాక్చువల్గా ఒక పైథన్ దొరికింది. పైథన్ దొరికితే కానీ బేబీ చాలా పెద్దదని కాదు. సో అక్వేరియంలో పెట్టేసి పడుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్కి ఏదో కోబ్రా అది రెస్క్యూది వచ్చింది. ఆయన వెళ్ళి ఆ కోబ్రా తెచ్చేసి అదే తెలియకుండా అక్వేరియంలో వేసేస్తే మరో రోజు చూస్తే మొత్తం వాంతి, ఈ కొండ చిలువ వాంతి చేసేసింది సగం ఆ కోబ్రాని. అది కోబ్రాని సగం తినేసి, ఇప్పుడు అది దానికి తెలీదు, ఇప్పుడు బై మిస్టేక్ తినేసింది అది కోబ్రాని. కొండ చిలువ తినేసింది సగం, కానీ అది డైజెస్ట్ కాలేదు. ఎందుకంటే దానికి అది యాక్చువల్గా ఇప్పుడు ఓన్లీ కింగ్ కోబ్రా ఇంకో స్నేక్ని తింటుంది. కింగ్ కోబ్రా ఈజ్ వన్ ఆఫ్ ది స్నేక్స్ దట్ ఈట్స్ అదర్ స్నేక్స్, క్యానిబలిజం. కానీ
కొండ చిలువ ర్యాట్స్ అవన్నీ తింటుంది, కానీ ఇది బై మిస్టేక్ తినేసింది ఇది. అటు కదా కొండ చిలువ కూడా, పాము కూడా ఒక జంతువే. కొండ చిలువ మింగేస్తుందిగా, ఒక చిన్న సైజులో ఉంటే పామును మింగే. పెద్ద కోబ్రా కదా అది. సో పెద్దగా ఉంది సైజ్, లోపల సగంలో స్టక్ అయిపోయింది అది. సో తీసుకొచ్చారు నాకు, ఎందుకంటే ఎలాగో నా దగ్గరే అన్ని ట్రీట్మెంట్ జరిగేది. సో లిటరలీ కొండ చిలువకి సర్జరీ చేశారనమాట. సర్జరీ చేసేసి ఓపెన్ చేసేసి ఈ పాముని బయట తీసేసి డెడ్. అఫ్కోర్స్ నాగపాము అది చచ్చిపోయింది అది. ఇట్ వాస్ ఎందుకంటే లోపల క్రష్ అయిపోయింది అది, చచ్చిపోయింది. కానీ తీయడానికి చూసాం, నోట్ల నుంచి రాలేదు అది. తోక బయట కనిపించింది, కానీ లోపల స్టక్ అయింది అది. హెడ్ అంతా అది క్రష్ అయ్యి లోపల స్టక్ అయిపోయింది అది. ఊరికే అడుగుతాను, పాముని ఇట్లా టూ ఎండ్స్ ఇలా పట్టుకొని స్ట్రైట్గా పట్టుకొని వెనక లాగితే రాదు అది. ఈ సిచ్యువేషన్లో రాలేదు, మొత్తం అది లోపల ట్విస్ట్ అయిపోయింది అది లోపల. సో ట్విస్ట్ అయిపోయింది అది, స్నేక్ లోపల ట్విస్ట్ అయిపోయింది. ఇది అన్యాచురల్ అది తిండి కాబట్టి. సో కాబట్టి ఓపెన్ చేసేసి తీయాల్సి వచ్చింది అనమాట. సో ఇలాంటివన్నీ నా యాజ్ ఎ వెటనరీయన్ కెరియర్లో అన్నీ కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ వస్తాయి మాకు. మేము ఒరే కుక్క, ఒరే పంది అని తిడుతూ ఉంటారు. అలా తిట్టే వాళ్ళకి అండ్ తిట్టించుకునే వాళ్ళకి మీ ఒపీనియన్? అంటే తిట్టే వాళ్ళని మనం థ్యాంక్ యూ అని చెప్పాలి, ఎందుకంటే కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ఎందుకండి కోపం వస్తుందా తిడితే? ఎందుకు మనకి కుక్కతో ప్రేమగా ఉంటే కుక్కలాగా ఉండాలని, అంతే ఎంత విశ్వాసము, అంత ప్రేమ, అంత లాయల్టీ, ఇంకా అంత మొత్తం ఫ్యామిలీని ఆ కుక్క ఇది చేస్తుంది, యూనో గ్రిప్లో పెట్టుకుంటుంది, యునైట్ చేస్తుంది. ఇట్స్ సచ్ ఎ లవ్లీ బీయింగ్. కుక్క ఓకే, మరి పంది సచ్ ఇంటెలిజెంట్ బీయింగ్ అండి. సో ఇంటెలిజెంట్ మెమరీ ఉంది, ఇంటెలిజెంట్ బీయింగ్. మనిషి కాదు, మనిషి అంతా ఇంటెలిజెంట్ బీయింగ్ అండ్ సెంటిలియంట్ బీయింగ్స్, ఇమోషన్స్ ఉన్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ టీకప్ పిగ్స్ ఉన్నాయి, దే కీప్ యాజ్ పెట్స్. టీకప్ పిగ్స్ ఉన్నాయి, పిగ్స్ ఉన్నాయి, స్మాల్ teacup pigs are pets. So they keep it as pets in the house. So pigs are kept as pets, very intelligent beings here. సో ఆల్ బీయింగ్స్. ఎందుకు మా డ్రైవర్ దగ్గర కోడి ఉంది, అంతే 3-4 కోడీస్ ఉన్నాయి. అది వచ్చేసి అది బాదాము అవన్నీ తింటుంది అది. మా డ్రైవర్ నాటుకోడి కాదు ఇది. అక్కడ ఇది యూజువల్గా ఈ బ్రాయిలర్ కోడీస్ కలర్ చేసేసి అమ్మేస్తారు కదా అక్కడ ముందు, అది తెచ్చేసి. సో అది బాగా అది ఫుల్ గార్డ్ చేసేది ఇంటిని. ఎవరైనా వస్తే అది గార్డ్ చేసేది, డాగ్ కన్నా ఎక్కువ గార్డ్ చేసేది కోడి. ఇంకా బెంగ పెట్టేసుకుంటుంది. వాళ్ళ డ్రైవర్ ఆవిడ దాన్ని పిలిపించి దానికి నోట్లో తినిపిస్తుంది. సో చాలా ఇంటెలిజెంట్ కోడి కూడా. సో మీ ప్రాక్టీస్లో ఇలాంటి డిఫరెంట్ పెట్స్, ఎగ్జాటిక్ పెట్స్ చెప్పండి, ఎవరైనా పెంచుకునేవి? మా దగ్గర అదే నేను చెప్పాను కదా కోడి అని, అదే 2-3 పీపుల్ హావ్ గాట్. కోల్డ్ కామన్ గా పెంచుకుంటారు, లేదంటే ఇంట్లో పెట్లాగా పెంచుకుంటున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ టర్టిల్స్ అయితే చాలా పెంచుకుంటారు, తాబేలు. కానీ కొన్ని అయితే రెస్పాండ్ అవుతాయి, అవి మాట్లాడితే రెస్పాండ్ అవుతాయి. నేను ఎప్పుడు చూడలేదు, నాకు కూడా తెలియదు. టర్టిల్స్ కూడా రెస్పాండ్ అవుతాయా, వాళ్ళ పేరు పిలిస్తే రెస్పాండ్ అవుతున్నాయి అవి. సో దిస్ ఇస్ మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం. మనం ఏదో పెద్ద ఇంటెలిజెంట్గా ఉన్నాం, మనకే అన్ని స్కిల్స్ ఉన్నాయని అనుకుంటాం. కానీ యానిమల్స్ కింగ్డమ్లో మనం ఇంకా ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు అనుకుంటాను నేను. సో వాళ్ళ రెస్పాన్సెస్. ఇంకో ఫ్రెండ్ ఆయన దగ్గర ఈ ఫిష్ ఉంటాయి, ఐ మీన్ షార్క్స్ అంటారు కదా, దే నాట్ యాక్చువల్లీ షార్క్స్ బట్ అది. సో అది డెఫినెట్గా ఇంటికి వచ్చిన తర్వాత పిలిస్తే ఆ ఫిష్ పేరుని ఇలా జంప్ చేసేదన్నమాట. సో ఇన్ ద అక్వేరియం ఇలా జంప్ చేసేదన్నమాట. సో ఇప్పుడు అది రెస్పాన్సే కదా. సో అది మనం మాట్లాడితే, మనం యాక్చువల్గా ఇప్పుడు మనం ఇంట్లో వస్తున్నాం, మన పిల్లలు వాళ్ళ సోషల్ మీడియాలోనే ఉన్నారు, వాళ్ళు హలో అని కూడా చెప్పడం లేదు మన పేరెంట్స్ని, ఫ్యామిలీని. వీళ్ళు వచ్చేసి ఈవెన్ ఫిష్ ఈజ్ వెల్కమింగ్ అస్ హోమ్. సో యూ కెన్ సీ ది హౌ మచ్. వాళ్ళకి సోషల్ మీడియా హుకింగ్ లేదు కదా, వాళ్ళకి సెల్ ఫోన్స్. లక్కీ దే డోంట్ హావ్ సెల్ ఫోన్స్ టు గెట్ అవుట్. సో అట్లీస్ట్ ఆ రెస్పాన్స్ ఉంది, సోషల్ రెస్పాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ రోజు కూడా వస్తుందేమో వాళ్ళకి కుక్కల కోసం సెల్ ఫోన్స్. మీరు ఇంత చెప్పినట్టుగా పేరు పిలిస్తే పలుకుతున్నాయి టార్టాయిస్, ఫిష్. మీకు 4 కుక్కలు ఉన్నాయన్నారు కదా, పేర్లు ఏంటి?
జూలీ, హనీ, అని యోషి. యోషి. యోషి ఈజ్ మై ఇండి డాగ్. అది ఏదో జాపనీస్ పేరు మా బాబు పెట్టాడు. అండ్ ఇప్పుడు కొత్తగా బీగల్, అదే నేను మా ఫ్రెండ్ పెంచుకోలేక ఇచ్చేసాడు, బడి. యా. సో నేమ్స్కి వచ్చేసరికి ఎందుకని కుక్కల పేర్లు, పిల్లల పేర్లు ఈ నేమ్స్ ఉంటాయి? యూ కాల్ దెమ్ ఇంగ్లీష్ నేమ్స్ ఆర్ ట్రెండీ నేమ్స్? జూలీ, జిమ్మీ, బ్రౌనీ, బాక్సర్, బ్రూనో, సుబ్బలక్ష్మి ఉన్నారు తక్కువ అలాగా మళ్ళీ లాంటి పేర్లు, హరీషో, మదనో, మహర్వీనో పెట్టరు. డెఫినెట్ గా ఉన్నారు కదా, తక్కువ. ఎందుకో మరి వచ్చిందని అది ట్రెండ్ మనకి. యాక్చువల్ గా మన ఇంట్లో మనం ఆ టార్టైస్ పేరు లక్ష్మి, నేను చెప్పలేదు. టర్టిల్ పేరు లక్ష్మి. టార్టైస్ వస్తే సో లక్ష్మి అంటే నేనా టార్టైస్ అని నాకు కన్ఫ్యూజన్ వచ్చేది. సో దాని గురించి ఇట్లా కూడా మరికంతా హిందూ పేరు, ఇట్లాంటి ఇండియన్ పేర్లు ఉంటే మరి కన్ఫ్యూజన్ రాకూడదు అని పెట్టుకుంటున్నారు అనుకుంటా. నైస్ మ్యామ్. మీరు చాలామంది తెలుగు సెలబ్రిటీస్ డాగ్స్ని కానీ వాళ్ళ వేరే పెట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటారు కదా. మన తెలుగు సెలబ్రిటీస్కి ఏ పెట్స్ ఉన్నాయి? మీరు ఏ తెలుగు సెలబ్రిటీస్ పెట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటున్నారు చెప్పండి. అంటే నేను 35 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు చాలామంది ఫ్రెండ్సే. సో వాళ్ళ కుక్కలు ట్రీట్ చేస్తూ ఉంటాను. అమలా ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అనమాట. తను ఈవెన్ బిఫోర్ బిఫోర్ మై మ్యారేజ్, సో నాగార్జున ఫ్యామిలీ ఈజ్ రియల్లీ క్లోజ్ టు మీ. సో వాళ్ళ ఫ్యామిలీ పెట్స్ అని ఐ ట్రీట్ దెమ్. ఏమున్నాయండి, ఏం పెట్స్ ఉన్నాయి నాగార్జున గారు? సో అమలా ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్, యూ నో దట్. అండ్ మనం అందరం యానిమల్స్ని మనం మోస్ట్లీ బ్రీడ్ కన్నా వీ వాంట్ ప్రమోట్ అడాప్షన్. మనకి ఇండి డాగ్ అడాప్షన్ ఇప్పుడు దే ఆర్ ఆన్ ద స్ట్రీట్, దే నీడ్ అ హోమ్. మీకు ఒక ఇండి డాగ్స్ అని మన వీధి కుక్కలు అనమాట. సో మనకి ఉండే వీధి కుక్కలు వాటికి అవి ఉన్నాయి, మన మూలంగానే అవి ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడో వాళ్ళకి ఫీడ్ దొరుకుతుంది, మనం అక్కడ బ్రీడింగ్ అవుతున్నాయి, పప్పీస్ ఉన్నాయి. వాటికి ఒక ఇల్లు కావాలి, మనకు ఒక కంపానియన్ కావాలి. సో వీళ్ళకి మనం ఒక సోషల్ కాజ్ లాగా అండ్ ఇండి డాగ్స్ని మనం అడాప్ట్ చేయడమే వీ లైక్ టు డూ దట్. సో అమలా ఎప్పుడు కూడా ఇండి డాగ్స్ తను చూసుకుంటుంది, పెంచుకుంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ చాలామంది ఇప్పుడు హస్కీ కానీ యూనో ఇట్లాంటివన్నీ. సో అఖిల్ హెస్ గాట్ యూనో పామ్స్కీ అంటారు. సో పామరేనియన్ ఇంటూ హస్కీ. సో ఇప్పుడు పూడల్ ఇంటూ హస్కీ, పూడల్ ఇంటూ కాకపు అంటారు. సో పూడల్ అండ్ కాకర్ స్పానియల్ ఇలాగా. సో పీపుల్ ఎందుకంటే పూడల్స్ షెడ్ చేయవు అనమాట ఎక్కువ. సో యూఎస్లో ఒక ట్రెండ్ అయింది, పూడల్ని అన్ని బ్రీడ్లో క్రాస్ చేసేసి. సో అట్లా. సో ఇవి మనకి నచ్చిన బ్రీడ్స్ అనమాట కొన్ని. సో డిపెండ్స్ అపాన్ మనకి ఇండివిజువల్ లైకింగ్లో. సో వెరైటీ ఆఫ్ బ్రీడ్స్ ఆర్ దేర్. పీపుల్ హెవ్ గాట్ రైట్ ఫ్రమ్ అంటే గ్రేట్ డేన్స్ టు పూడల్స్ టు. ఇప్పుడు ట్రెండింగ్లో ఏ బ్రీడ్స్ ఉన్నాయి మ్యామ్? ఇప్పుడు పూడల్ చాలా ట్రెండింగ్లో ఉంది, మాల్టీస్ చాలా ట్రెండింగ్లో ఉంది, ఫ్రెంచ్ బుల్డాగ్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో మన అవి అండ్ షిడ్జూస్ ఆఫ్ కోర్స్ చెప్పనక్కర్లేదు, అందరికీ ఒక షిడ్జూ కావాలి. సో షిడ్జూ ఇప్పుడు ఐ థింక్ దాదాపు ఆ పామరేనియన్ బొచ్చుకు కానీ రీప్లేస్ చేసింది. అండ్ మనకి ఇప్పుడు ముందు హచ్ కుక్క అనేవాళ్ళు కదా, హచ్ అది వోడాఫోన్ యాడ్కి మనకి పగ్ ఒకటి క్రేజ్లో ఉండింది. అది పోయి ఇప్పుడు మనకి పగ్స్ పోయి ఇప్పుడు ఫ్రెంచ్ బుల్డాగ్స్ ఎక్కువ వచ్చేసాయి. సో ఇప్పుడు కొత్త బ్రీడ్స్ కొద్దిగా ఫ్యాన్సీగా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. సో అందరికీ ఒక కొత్త ఫోన్ వస్తే అందరూ దాని వెంట పడతారు కదా, అలాగా. మీరు ట్రీట్మెంట్ చేసిన ఎనీ వైల్డ్ యానిమల్స్ ఆర్? Yeah, wild and exotic animals I've treated. I mean, I have done a plating in 92, 93 with my professor. గిర్ లయన్ కి ప్లేటింగ్ చేసాము. గిర్ లయన్ కి ఎక్కడ చేశారు? ఇన్ ద రేస్ క్లబ్ లో. అప్పుడు ఓన్లీ దేర్ అక్కడ. సో ఈ లయన్ క్లినిక్ వచ్చేసి బికాజ్ ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ హ్యాడ్ వర్కింగ్ యానిమల్ ఎక్స్రే అనమాట. సో సింహం మీ క్లినిక్ వచ్చిందా? అవును. అలౌడా అది? అంటే జూ వాళ్ళు తెచ్చారు, ఎందుకంటే ఫ్రాక్చర్ అయింది జూలో. అప్పుడు ఎక్స్రే ఎక్విప్మెంట్ వాజ్ నాట్ వర్కింగ్ అప్పుడు. సో అండ్ ఎనీవే నేను సర్జన్ అండ్ మై ప్రొఫెసర్ ఆల్సో సర్జన్ ఆర్థోపెడిషియన్. సో we had planned for this. So zoo they call in specialists anamata. So they for a particular thing. As a veterinarian, no, we have to learn so many subjects and so many animals.
సో వీ విల్ డూ ఆల్వేస్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. ఒకళ్ళు వీ కెనాట్ డూ ఎవ్రీథింగ్, నో వన్ పర్సన్ కెన్ డూ ఎవ్రీథింగ్. సో వీ హ్యావ్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్ అండర్ దిస్ థింగ్. సో వీ టు కాల్ ఇన్ ది ఎక్స్పర్ట్స్ టు గెట్ ది వర్క్ డన్ అనమాట. సో సింహానికి ప్లేట్ వేసాం మేము. నేను రేస్ క్లబ్ లో బాడీ పార్ట్ ఇక్కడ బాడీ అండ్ ఆర్మ్, దట్ ఈస్ హ్యూమరస్ అని బోన్ ఉంటుంది, షోల్డర్ ఫస్ట్ ఆర్మ్ బోన్ ఫ్రాక్చర్ అయింది. దట్ వాజ్ దేర్. దెన్ అఫ్ కోర్స్ నేను అల్ట్రాసౌండ్ చేశాను. మేబీ ఐ థింక్ 20 years ago I had the first ultrasound machine, linear ultrasound. Orangutan ultrasound చేశాను. ఇట్ వాజ్ నాట్ ఈటింగ్. జూలో orangutan అది డిటెక్టెడ్ కోలిస్ గాల్ బ్లాడర్ స్టోన్ ఉంటుంది దానికి. సో అఫ్ కోర్స్ ట్రీట్ చేయలేకపోయాం బికాస్ అది సర్జరీ వాజ్ రిక్వైర్డ్ ఫర్ దట్ వన్, అండ్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. సో ఐ హావ్ ట్రీటెడ్ స్నేక్స్, లాట్స్ ఆఫ్ animals I've treated, and wild animals, tortoises, and రీసెంట్గా సుప్రీంకోర్టులో స్ట్రే డాగ్స్ గురించి ఢిల్లీలో జరిగిన విషయం చూసారు, ఫాలో అయ్యారు కదా. దర్ ఇస్ ఆల్వేస్ ఎ డిబేట్, దిస్ ఇస్ నెవర్ ఎండింగ్ డిబేట్. సో మీ ఒపీనియన్ చెప్పండి, స్ట్రే డాగ్స్ షుడ్ బి బార్డ్ ఫ్రమ్ ద స్ట్రీట్స్? Of course not. That is their home. Stray dogs, it is their home. We have made, why are the dogs there? Because we have made it their home. We have brought, మనకి వాళ్ళ కుక్కల్ని మన అవసరం బట్టి మనం తెచ్చుకున్నాము. వాళ్ళకి మనకి ఎందుకంటే మన ప్రొటెక్షన్, మనకి లవ్ కోసం తెచ్చుకున్నాము, వాళ్ళని బయట పడేసాము. సో వాళ్ళకి మన సిటీస్, వాళ్ళ ఏరియాని మనం క్యాప్చర్ చేసుకుని మన సిటీస్ చేసుకున్నాము. మరి వాళ్ళకి ఏరియా ఎక్కడ ఉంది? ఫారిన్ కంట్రీస్లో లేవు స్ట్రే డాగ్స్. లేదు అంటే ఫారిన్ కంట్రీస్, నేను ఫారిన్ ఈజ్ బెటర్ దెన్ ఇండియా అని చెప్పడం లేదు. ఇండియా ఈజ్ బెటర్ దెన్ అబ్రాడ్. మనకి ఎప్పుడు మన ధర్మంలో అందరికీ స్పేస్ ఉండాలి. మనం వాళ్ళ స్పేస్ ఆక్యుపై చేయడం అధర్మం. అవునండి. వి హ్యావ్ టు, అందరికీ స్పేస్ ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. మనం స్పేస్ అని ఎక్కడ రాసిందండి? సో మనం ఎందుకు అనుకుంటాం ఫారిన్ పీపుల్ ఆర్ గ్రేట్? దే ఆర్ నాట్. అలా అంటే ఫారిన్ పీపుల్ అనట్లేదు. ఫారిన్లో ఎందుకు వాళ్ళు చంపేశారు కుక్కల్ని, అన్ని కుక్కల్ని పట్టి పౌండ్ చేసి చంపేశారు కుక్కల్ని. అది మంచిదా? కాదు. మరి అది ఎక్కడ అవి 3 రోజులు 5 రోజులు కిల్ షెల్టర్స్ అంటారు వాటిని. 5 రోజులు వచ్చి తీసుకోకపోతే చంపేస్తారు కుక్కల్ని. అది మంచిదా? కాదు. దట్ ఈస్ క్రూయల్. దట్ ఈస్ నాట్ వాట్ మనకు our culture is not like that. Yes. Our culture is accommodation. Our culture is co-living. Correct. ఫైనలీ ఒక కుక్క నుంచి, ఒక పంది నుంచి, ఒక బర్డ్ నుంచి, ఒక పులి నుంచి, ఒక గుర్రం నుంచి, కానీ ఇంకా వేరే యానిమల్స్ నుంచి, ఒక్కొక్క యానిమల్ నుంచి మనిషి ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ స్టార్ట్ విత్ పులి అండి. ఆర్ బేసిక్లీ పులి, హీఈస్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. ఏది కావాలో ఎప్పుడైనా తినొచ్చు, కానీ తినడు. ఎంత కావాలో అంతే తింటాడు. అంటే ఎక్కువ చేయడు. కడుపు నిండితే పక్కన ఏ జంతువు కూడా నడవచ్చు భయం లేకుండానే, ఎందుకంటే అంత సరిపడే తింటాడు. సో దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు లర్న్. మనిషి కూడా వీ షుడ్ లిమిట్. అసలు వేస్టేజ్ ఉండకూడదు. వీ షుడ్ నెవర్ టేక్ వాట్ డజంట్ బిలాంగ్ టు అస్. అండ్ కుక్క దగ్గర బ్లైండ్ ఫెయిత్ అండ్ లవ్ వితౌట్ ఎనీ జడ్జ్మెంట్, నో జడ్జ్మెంట్. లాయల్ అండ్ దే వోంట్ జడ్జ్ చేయవండి. గుచ్చి షూస్ వేసుకున్నావా, చెప్పులు వేసుకున్నావా, అది లేదు. దే లుక్ అట్ యువర్ హార్ట్. మనిషిని చూస్తారు కానీ, మనసుని చూస్తారు కానీ మనిషిని చూడరు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ షుడ్ లర్న్ ఫ్రమ్ దెమ్. పిల్లిలు వాళ్ళు ఇండిపెండెన్స్ నేర్చుకోవాలండి. ఇండిపెండెంట్గా ఉంటాయి అవి పిల్లిలు. డిపెండెన్స్ ఉండవు. వాళ్ళ స్పేస్ వాళ్ళకి, వాళ్ళ టైమింగ్స్ వాళ్ళకి, డిసిప్లిన్. సో పిల్లిలు చాలా డిసిప్లిన్డ్ యానిమల్స్. సో వాళ్ళ టైంకి ఏది చేంజెస్ ఓకే, బట్ డిసిప్లిన్గా ఉంటాయి అవి. సో పిల్లిలు వీ షుడ్ లర్న్ దట్ సార్ట్ ఆఫ్ డిసిప్లిన్. దే ఆర్ వెరీ ప్రాపర్ అండ్ డిసిప్లిన్డ్ యానిమల్స్. అండ్ అక్కడ యూరిన్ పోర్షన్స్ టు వెరీ క్లీన్ యానిమల్స్. అక్కడే వెళ్ళి చేస్తాయి. దే విల్ నాట్ లిటర్, దే విల్ నాట్ డర్టీ ఎనీవేర్. దే ఆర్ వెరీ క్లీన్ అండ్ వెరీ డిసిప్లిన్డ్ యానిమల్స్. వెరీ డిగ్నిఫైడ్ ఐ వుడ్ సే. డిగ్నిటీ నేర్చుకోవాలి పిల్లల దగ్గర నుంచి. ఐ వుడ్ సే పంది నుంచి యాక్సెప్టెన్స్ నేర్చుకోవాలి.
ఐ వుడ్ సే ఫ్రమ్ మన డర్టీగా ఉండడం కాదు, అంటే దే ఆర్ సో ఇంటెలిజెంట్, దే యాక్సెప్ట్ యునో ఎవ్రీబడి ఎల్స్. అవి పందికి ఎనిమీస్ ఉండవు, అందరితో కలిసి ఉంటాయి అవి. సో ఇప్పుడు మనం గోట్స్ కానీ అన్నీ మనం పెడితే ఒకటి సోషల్, వెరీ సోషల్ యానిమల్స్, ఒకటి ఫైట్ చేయవు. దే ఆర్ వెరీ సోషల్ యానిమల్స్. సో వీ షుడ్ లర్న్ టు accept everybody and learn from them. And snakes though, I should think people are scared. భయం ఉంటుంది, ఒక ఇది కూడా ఉంటుంది, ఒక భయం అండ్ వన్ సార్ట్ ఆఫ్ ఇది ఒక దే ఫీలింగ్ ఆఫ్ రెప్టైల్స్ అంటే అది ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట. కానీ డిగ్నిటీ అండ్ గ్రేస్ అనమాట. దే లివ్ విత్ డిగ్నిటీ అండ్ గ్రేస్. సో దే ఆర్ ద క్లీనెస్ట్ యానిమల్స్ యాక్చువల్లీ ఇఫ్ యూ సీ. షెడింగ్ అండ్ దే క్లీన్, వెరీ క్లీన్ యానిమల్స్. చాలా క్లీన్గా పెట్టుకుంటాయి. దే డోంట్, ఇఫ్ యూ లుక్ అట్ దట్ దే ఆర్ వెరీ డిగ్నిఫైడ్ యానిమల్స్. సో ఐ థింక్ వీ షుడ్ లర్న్ అబౌట్ సో మెనీ థింగ్స్. మనం వీ హ్యావ్ గాట్ టు లర్న్ ఫ్రమ్ దెమ్. పక్షుల నుంచి ఏం నేర్చుకోవాలి మ్యామ్? పక్షులు, దే హ్యావ్ గాట్ good social behavior and their direction andi, freedom and direction. They don't ever lose their direction. So that is the thing, we should never, they have got a focus and direction. Basically for me it is important that as a human animal that we being a social animal should learn to respect the environment around us and the animals around us. That is one thing that I always want people to look around and see, how can I help an animal today, and how am I harming an animal today, especially the garbage that we are throwing on the street. Be conscious of your environment అండి. మనకి బయట అట్లా గార్బేజ్ వేసరం ఏదో ఒక యానిమల్ తింటుంది, దానికి కడుపులో నొప్పేస్తుంది. మన యాక్షన్స్కి రియాక్షన్స్ ఇన్నోసెంట్ యానిమల్స్కి ఏం పడతాయి, అది కొద్దిగా be conscious, because we face this on a daily basis. Good ma'am, I loved this conversation. Yeah, this Thank subject you for is having me. Yeah, it's my pleasure ma'am. Ee subject నాకు కూడా కొంచెం it's close to my heart as well. Yeah, నాకు కూడా animals అంటే చాలా ఇష్టం, చాలా విషయాలు తెలుసు. I hope this podcast helps our audience as well. Yeah. చూడండి, డాక్టర్ లక్ష్మి గారు, she runs 2 clinics in Hyderabad. Yeah. కదా మ్యామ్? Yes, 2. One in Jubilee Hills and one in ECIL. Yeah. హాస్పిటల్ నేమ్ వచ్చేసి Animal Care Clinic. Do visit. She's a wonderful veterinarian, one of the senior most veterinarians in Hyderabad. And ma'am, ఈ ఎపిసోడ్ చాలా ఎంజాయ్ చేశాను, చాలా నచ్చింది కూడా. ఐఎమ్ ప్రిటీ షూర్ అందరికీ నచ్చుద్ది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you. It was my joy and pleasure too. It was a different sort of podcast and I enjoyed it so much.